ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు లలిత. ఈరోజు మనకి మంచి వెబినార్ జరగబోతుంది కదా! దానికి నేను హోస్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీకు థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం వీక్ అంతా కష్టపడి ఓన్లీ వీకెండ్‌లో మాత్రమే కొంచెం రెస్ట్ తీసుకుంటాము. ఇలాంటి వీకెండ్‌లో మీ వాల్యుబుల్ టైమ్‌ని మా కోసం స్పెండ్ చేసి ఈరోజు జాయిన్ అయినందుకు చాలా థాంక్‌ఫుల్ అండి అందరికీ కూడాన. మన ఫ్రీ గురుకుల్‌లో మోర్ దెన్ 120+ ఆన్‌లైన్ క్లాసెస్ అయితే ఉన్నాయి. మీకోసం మంచి మంచి క్లాసెస్ ఎప్పుడు తీసుకురావడం జరుగుతుందండి. మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా సరే అవి మన హాస్పిటల్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ మంచిగా హెల్త్ కేర్ లాంటి కోర్సెస్ తీసుకున్నట్లయితే తొందరగా రికవర్ అవుతుంది. మన ఆరోగ్యమే మన చేతుల్లో. అంటే మన చేతుల్లోనే చాలా టిప్స్ అయితే ఉంటాయి. హెడేక్ వచ్చినా, కోల్డ్ వచ్చినా ఏ విధంగా రికవర్ చేసుకోవాలనేది మనకి ఫ్రీ గురుకుల్‌లో ఉందండి. అండ్ చాలా మంది చూసారు కదా! జూంబాకి చాలా బయట ఎఫర్ట్ పెడుతున్నారు. అమౌంట్ అది పే చేసి. అలాంటిది మనకి అతి తక్కువ బడ్జెట్‌లోనే ఓన్లీ రూ. 300 మాత్రమే పే చేసి 1 మంత్‌లో ఫుల్‌ఫిల్‌గా క్లాసెస్ అయితే నేర్పిస్తున్నారు. ఏరోబిక్స్ ఉన్నాయి, యోగా ఉన్నాయి. అండ్ సార్ క్లాస్ అయితే ట్రెడిషనల్ వెయిట్ లాస్ కూడా ఉందండి. అంటే మనం ఏ మెడిసిన్ యూజ్ చేయకుండా చాలా ట్రెడిషనల్‌గా మంచి ఫుడ్‌ని తీసుకుంటూ వెయిట్ లాస్ కూడా మనం అయితే అవ్వచ్చు. అండ్ ఫేస్ యోగా గూడా క్లాస్ అయితే ఉంది. మనకి ఫేస్‌లో చాలా చేంజెస్ ఇప్పుడైతే వచ్చేస్తున్నాయండి. వాటిని మనం నేచురల్ వేలో ఏ విధంగా రికవర్ చేసుకోవాలనేది ఉన్నాయండి. సో, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ అంతే కాకుండా ఆర్ట్స్ చూసారా? చాలా మందికి ఆడవాళ్ళు అండ్ మగవాళ్ళు ఇద్దరికీ గూడాన చాలా స్ట్రెస్ ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళకి పనులు చేసి స్ట్రెస్ ఉంటుంది. మగవాళ్ళకి ఆఫీస్‌కెళ్ళి స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళందరికీ గూడా స్ట్రెస్ పోవాలి అంటే ఏదైనా మంచి ఆర్ట్ నేర్చుకోవాలండి. అది డాట్ మండాలా గాని, తంజావూర్ గాని, పిచ్‌వై గాని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆర్ట్‌లోని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కోర్స్‌ని చూజ్ చేసుకుంటే 1 మంత్‌లో మన మైండ్ కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. మన కోసం మనం ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే చాలా రిలీఫ్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ బ్యూటీషియన్. బ్యూటీషియన్‌లో చూసారా ఎన్ని కోర్సెస్ ఉన్నాయో. ఇన్నాళ్ళు మన సోప్స్ ఏవైనా కావాలంటే బయటికెళ్ళి కొనుక్కునేవాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా ఇంట్లోనే ఉంటూ చక్కగా మనం సోప్స్ అన్నిటిని గూడా తయారు చేస్తున్నాము. షాంపూస్ తయారు చేస్తున్నాము. హెయిర్ ఆయిల్ అయి గూడా తయారు చేస్తున్నాము. అండ్ అవేంటంటే కంప్లీట్‌గా కెమికల్ ఫ్రీ అండి. చాలా బాగా రిజల్ట్ కూడా వస్తున్నాయి. అండ్ మనకి ఏదైనా వ్యాక్సింగ్ చేయాలన్నా, పెడిక్యూర్, మానిక్యూర్ ఏం చేయాలన్నా సరే బయటికెళ్ళకుండా ఇంట్లోనే మనం నీట్‌గా చేసుకోవచ్చు. అండ్ టైలరింగ్స్ అయ్యి క్లాసెస్ చూసారా? ఫ్యాషన్ డిజైనింగ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, మన టైలరింగ్ క్లాసెస్ అన్నీ గూడా ఒకసారి చూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టైలరింగ్ అంటే ఒక్కదానితో ఆగలేదండి. బేసిక్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు అన్నీ నేర్పిస్తున్నాము. అంటే సల్వార్ కమీజ్ ఉంది, బ్లౌజెస్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, లెహెంగాస్ ఉన్నాయి. అండ్ బ్లౌజ్ నెక్ ప్యాటర్న్స్ ఉన్నాయి. హ్యాండ్ మోడల్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అన్నీ కూడా ఉన్నాయండి. మంచి కోర్సెస్ అన్నీ గూడా తీసుకొచ్చాము. అండ్ నెక్స్ట్ ఫుడ్. మీ అందరికి అండ్ నాకు కూడా ఫేవరెట్ అయిన సెక్టర్ అండి ఫుడ్ అండి. చాలా మంది ఇప్పుడైతే హోమ్ బేకర్స్ అయిపోయారు. చాలా బాగా బేకింగ్స్ అయి చేస్తున్నారు. చాక్లెట్స్ తయారు చేస్తున్నారు. అండ్ అంతే కాకుండానా మిల్లెట్స్‌తో కూడాను కేక్స్, మఫిన్స్ అవన్నీ చేస్తున్నారు చూసారా? ఇప్పటివరకు మిల్లెట్స్‌తోని అమృతాహారం అనేది ఒక క్లాస్ అయితే ఉంది. ఇప్పుడు దాన్ని బీట్ చేసేసి మిల్లెట్స్‌తో కూడాను మంచిగా కుకీస్ ఎలా తయారు చేయాలి, కేక్స్ ఎలా తయారు చేయాలి, మఫిన్స్ ఎలా చేయాలనేది మంచి క్లాస్ మీకోసం తీసుకొచ్చేసాము. అండ్ పాత కాలంలో ఏ విధంగా వంటలు తయారు చేసేవారో అలాంటి క్లాసెస్ కూడా ఉన్నాయండి. పులుసులు ఏ విధంగా చేయాలి, అండ్ మన సైడ్ ఫుడ్డే మాత్రమే కాకుండా నార్త్ సైడ్ పరాటాస్ అవి ఏ విధంగా తయారు చేస్తారు. అన్ని స్టేట్స్‌కి రిలేటెడ్ మంచి మంచి క్లాసెస్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఇన్‌స్టాంట్‌గాన టిఫిన్స్ అండ్ చట్నీ పౌడర్స్ ఎలా చేయాలనేది నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇన్‌స్టాంట్‌గాన స్వీట్స్ కూడా ఎలా తయారు చేసుకోవాలి, ఆ పౌడర్స్ ఎలా చేయాలనేది కూడా క్లాస్ మీకోసం తీసుకొచ్చేసాము. అండ్ నెక్స్ట్ మనకి ఏజ్‌తో సంబంధం లేకుండా అందరూ గూడా కంప్యూటర్ స్కిల్స్ అయితే తప్పనిసరిగా నేర్చుకోవాలండి. ఎందుకంటే మినిమమ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. రేపొద్దున మన పిల్లలు అడిగినా సరే మనం గూడా కంప్లీట్‌గా చెప్పే విధంగా ఉండాలి. స్టార్టింగ్ బేసిక్ ఎంఎస్ ఆఫీస్ నుంచి స్టార్ట్ చేసి అండ్ నెక్స్ట్ జావా గాని, పైథాన్ గాని, పవర్ బిఐ గాని, టాలీ ప్రైమ్ గాని అన్ని కోర్సెస్ కూడా మంచిగా మనం నేర్చుకునే విధంగా అతి తక్కువ బడ్జెట్‌లోనే నేర్చుకోవచ్చండి. ఇన్నాళ్ళైతే బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత కోర్సెస్ నేర్చుకోవచ్చు. బట్ మన ఫ్రీ గురుకుల వల్ల మనకి ఏ ఏజ్‌తో సంబంధం లేకుండా స్కూల్స్‌కెళ్తున్న పిల్లలు
పిల్లలు కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఏ విధంగా నేర్చుకోవాలనేది క్లియర్ గా మన దాంట్లో ఉందండి. అండ్ నెక్స్ట్ స్పిరిచువల్, మీ అందరి కోసం, మా అందరి కోసం మన ఫ్రీ గురుకుల్ ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మీరందరూ స్పిరిచువల్ గా మంచిగా విష్ణు సహస్రం గాని, లలిత సహస్రనామం గాని అవన్నీ చక్కగా నేర్చుకొని పూజలు చేస్తే మేము ఇంకా ముందుకు వెళ్తామండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా బాగా ఫాలో అవుతున్నందుకు. అండ్ మోటివేషనల్ టాక్స్ అయితే చాలా బాగా చెప్తాయి. మనకి మార్నింగ్ లేచిన వెంటనే ఒక బూస్ట్ అప్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ జనరల్ స్కిల్స్ కూడా ఉన్నాయి. అంటే మన ప్రెసెంట్ ఇంటర్వ్యూస్ ని ఎలా ఫేస్ చేయాలి, అండ్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ అవి ఎలా నేర్చుకోవాలని ఇంట్లో ఉండే మనం నేర్చుకోవచ్చండి. అండ్ కిడ్స్ క్లాసెస్ అండి. కిడ్స్ క్లాసెస్ మార్నింగ్ లేచిన వెంటనే యోగా క్లాస్ తో స్టార్ట్ చేసి పడుకున్నప్పుడు అమ్మమ్మ చెప్పే జాబిల్ కథలతో ఎండ్ చేద్దాం. అలా మంచి మంచి క్లాసెస్ మీ అందరి కోసం మేమైతే తీసుకొచ్చేసాము. సో ఇలాంటి క్లాసెస్ మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి? ఎవ్రీ మంత్ 25th నుంచి 31st లోపు మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఆ టైంలో మాత్రమే రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. కొన్ని క్లాసెస్ అయితే లిమిటెడ్ సీట్స్ ఉంటాయండి. సో అందరూ తప్పనిసరిగా తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇలాంటి పోస్టర్స్, ఆల్ ఇన్ వన్ పోస్టర్స్ అలాంటి ఏ వచ్చినా సరే వెంటనే మీరు పోస్ట్ చేసియండి. అప్పుడు మన వల్ల నలుగురు కూడా చూసి జాయిన్ అవుతారు. మన డైరెక్ట్ గా వాళ్ళకి చదువు చెప్పకపోయినా సరే వాళ్ళు కూడా ఇవి చూసి జాయిన్ అయ్యి వాళ్ళు నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. అండ్ ఇప్పటి వరకు అందరికి వీక్ డే క్లాసెస్ చెప్పాము. చాలా మంది జాబ్స్ కూడా చేస్తున్నాం కదా మేడం. మరి మా కోసం ఏంటి అంటే వాళ్ళ కోసం కూడా వీకెండ్ క్లాసెస్ తీసుకురావడం జరిగింది. మనకి ఎవ్రీ మంత్ 8 క్లాసెస్ ఉంటాయండి. సాటర్డే సండే టైంలో క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయి. సో ఆ క్లాసెస్ అన్ని కూడా మనకి ఫస్ట్ వీకెండ్, ఎవ్రీ మంత్ ఫస్ట్ వీకెండ్ లో పోస్టర్ రిలీజ్ చేస్తాము. అవి ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఎవ్రీ సాటర్డే మనకి 7 PM కి మంచిగా వెబినార్ ఉంటాయి. మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇలాంటి సెక్షన్స్ అన్ని కూడా మీరు బయటికి వెళ్ళి నేర్చుకోవాలి అంటే చాలా అమౌంటే పే చేయొచ్చు. బట్ మన ఫ్రీ గురుకుల్ వాళ్ళు ఫ్రీగా మంచి వెబినార్స్ అయితే మీకోసం తీసుకురావడం జరిగింది. అండ్ అంతేకాకుండా వర్క్ షాప్స్ కూడా అండి. వర్క్ షాప్స్ ఓన్లీ 50 రూపీస్ మాత్రమే పే చేస్తూ మంచి వెబినార్స్ 1 day లోనే కంప్లీట్ అయ్యే విధంగా మంచి మంచి వెబినార్స్ తీసుకొస్తున్నాము. వర్క్ షాప్స్ తీసుకొస్తున్నాము. అండ్ ఆ వర్క్ షాప్స్ కూడా సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఫ్రీ గురుకుల్లోని సీజనల్ వర్క్ షాప్స్ కూడా ఉంటాయి. అంటే ఏ మంత్ కి ఏ పండగ తగ్గట్టు వర్క్ షాప్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ప్రెసెంట్ అయితే ఆషాఢ మాసం వచ్చేసింది కదండి. సో ఆషాఢ మాసానికి మంచిగా మనకి మెహందీ వర్క్ షాప్ రేపు ఉండడం జరిగింది. కొన్ని ఓన్లీ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే తొందరగా ఫ్రీ గురుకుల్ యాప్ లోకి వెళ్ళిపోయి ఎన్రోల్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీకు వీకెండ్ క్లాసెస్ చెప్పాను, వీక్ డేస్ క్లాసెస్ చెప్పాను, వెబినార్స్ అండ్ వర్క్ షాప్స్ కూడా. దాంతో పాటు మనకి బాల్ గురుకుల్ కొత్త ప్రాజెక్ట్ కూడా రావడం జరిగింది. కిడ్స్ కి ఎవరికైనా సరే మనకి వాళ్ళకి స్కూల్ కి వెళ్ళి చదువుతుంటే చదువు చదువు అంటే వాళ్ళకి చదువు రాదండి. వాళ్ళకి ఏదైనా సరే మనం మోటివేషనల్ గా, విజువలైజేషన్ గా చూపించాలి. అంటే ఒక అబ్బాయి మనం డైరెక్ట్ గా చదువు చెప్తే తొందరగా క్యాచ్ చేయలేరు. అదే మూవీకి వెళ్ళి ఆ స్టోరీలో నెక్స్ట్ పార్ట్ ఏటైంది అంటే క్లియర్ గా చెప్పేస్తారు. సో ఏదైనా చూస్తే మనకి వీడియో అనేది చూసినట్లయితే తొందరగా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఆ సబ్జెక్టే మనకి బాల గురుకుల్లో ఉంది. సో అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇలాంటి ఏ అప్డేట్ అయినా రావాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? మన ఫ్రీ గురుకుల్ పేజ్ ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఫ్రీ గురుకుల్ పేజ్ ఎక్కడ ఉంటుంది? యూట్యూబ్ లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది, ట్విట్టర్ లో ఉంటుంది, టెలిగ్రామ్ లో ఉంటుంది, ఫేస్బుక్ లో ఉంటుంది. ఇవన్నిట్లోని కూడా మన ఫ్రీ గురుకుల్ పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే ఫస్ట్ మీ మొబైల్ దగ్గరికి వచ్చేస్తుంది. ప్రెసెంట్ అయితే అందరూ కూడా ఆండ్రాయిడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు కదండి. సో మీ అందరి కోసం అయితే తొందరగా ఏది ఉన్నా సరే అవి మీ మొబైల్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఫ్రీ గురుకుల్ యాప్ ని అందరూ తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీ దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ ఈ రోజు క్లాస్ కి వచ్చేసరికి అయితే చాలా స్పెషల్ అండి. మనకి మీకు అందరూ తెలిసిన సారే శివరామకృష్ణ సారు. అండ్ అయితే ఈ రోజు స్వామి ద్విజ కింద రాబోతున్నారు. అండ్ సార్ అయితే నేమ్ కూడా చేంజ్ అయ్యిందండి. ఓకేనా? అది ఎందుకు చేంజ్ అయింది ఏంటి అనేది ఈ రోజు మొత్తం క్లాస్ లో తెలుస్తుంది. సార్ అయితే మనకి ఫ్రీ గురుకుల్లోని 2 years నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారండి. అండ్ అంతేకాకుండా ట్రెడిషనల్ గా వెయిట్ లాస్ ఎలా అవ్వాలనేది మంచి క్లాసెస్ తీసుకొచ్చారు. ఫేస్ యోగా చెప్తున్నారు. అండ్ అయితే మనకి చాలా చేంజెస్ కూడా వచ్చాయి. స్టూడెంట్స్ అందరూ కూడా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు
ఏ విధంగా తగ్గించుకోవాలనేది ఈ క్లాస్‌లో నేర్చుకున్నారు. అంతేకాకుండా పీసీఓడీ, థైరాయిడ్ అలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా సరే సార్ అయితే మంచి పద్ధతిలో వాళ్ళని రికవర్ చేశారు. అండ్ ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇయర్స్ నుంచి రాకపోతే సార్ చెప్పిన డైట్‌ని ఫాలో అవుతూ మంచిగా వాళ్ళు ఇప్పుడు కన్సీవ్ కూడా అయ్యారండి. బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో, అందరూ తప్పకుండా సార్ క్లాసెస్‌నైతే ఎన్‌రోల్ చేసుకోవాలి. బట్ ఏంటంటే 25థ్ రోజే బేగా ఎన్‌రోల్ చేసేసుకోవాలి. తొందరగా సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీట్స్ అన్నీ అయిపోతాయి. అంటే ఇవన్నీ ఏంటి అంటే మనకి ఫుడ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి ఈరోజు వర్క్‌షాప్‌లోని. ఫుడ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి? ఏ టైంలో తీసుకోవాలి? ఆ చిట్కాలు ఏంటి? అవన్నీ గూడా మనకి క్లియర్‌గా చెప్తారు. అండ్ శివరామకృష్ణ సార్ అయితే మనకి స్టార్టింగ్ ఓకేనా? స్టార్టింగ్ ఆంధ్ర యూనివర్సిటీలోని అక్కడ యోగా అనేది స్టార్టింగ్ సర్టిఫికేషన్ అని చేసుకోవడం జరిగిందండి. అదైతే మనకి సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు చాలా మంది యోగా నేర్చుకొని చెప్పొచ్చు. బట్ సార్ అయితే కంప్లీట్‌లీ సర్టిఫైడ్ అయ్యారండి. దాంట్లో సర్టిఫైడ్ అయ్యి దాంట్లో నేర్చుకొని చక్కగా చెప్పడం జరిగింది. అండ్ చాలా మంది సార్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఇప్పుడు క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు. అండ్ అంతే కాకుండా తిరుమలలో గూడా సార్ అయితే కంప్లీట్ చేశారండి. ఓకేనా? తిరుమలలో కంప్లీట్ చేశారు. అండ్ నాగార్జున యూనివర్సిటీలో గూడా జర్నలిజం అనేది కంప్లీట్ చేశారు. సో, ఇలాంటివి ఎక్స్‌పీరియన్స్ ఉన్న టీచర్స్ మన దగ్గరికి రావాలి అంటే మనం ఎంతో పుణ్యం చేసుకొనుండాలి. అలాంటి అవకాశం అయితే మనకి శివరామకృష్ణ సార్ గారు తీసుకొచ్చారు. అండ్ స్వామి ద్విజ అని పేరు ఎందుకు వచ్చింది అనేది మీకు తెలియాలి కదండీ! తెలియాలి అంటే ఈరోజు సెక్షన్ తప్పకుండా వినాలి. ఇంకా మనం లేట్ చేయకుండా సార్‌కి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్కారం అండి. నమస్కారం సార్. హార్ట్‌లీ వెల్కమ్ టు ఫ్రీ గురుకుల్. ఓకే. థాంక్ యూ అండి. నమస్కారం సార్. నమస్తే మేడం. నేను ఫస్ట్ ఏం చేస్తాను మీ అందరికి తెలుసు కదా! మైక్ ఆపేస్తా. మైక్ ఆపిస్తా. ఓకేనండి. అందరు మైకులు లేకపోతే నమస్కారం చెప్పడంతోటి సంవత్సరం అయిపోద్ది. మంచిది. చాలా సంతోషం. ఈ శనివారం పూట కూడా నేను మిమ్మల్ని వేడని నీడనిగా మీతో ఉంటున్నందుకు. మొదటగా గురువులకు నమస్కారం చెప్పుకుందాం. సదాశివ సమారంభం, శంకరాచార్య మధ్యమం, అస్మదాచార్య పర్యంతం, వందే గురు పరంపరాం. గురువుకి నమస్కారం చెప్పుకున్నాం. మన పని అయిపోయింది. మేడం ఇందాక నేనే వాగుతాను అనుకుంటే నాకన్నా ఎక్కువ వాగారు 18 నిమిషాలు. ఇలా వాగుంటే నేను చిన్నప్పుడు కలెక్టర్ అయిపోయేవాడిని. కానీ బాగా చెప్పారు మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. 2 నా గురించి నేను చెప్పుకోవాలి కాబట్టి అది తప్పదు కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. 4 సంవత్సరాలు చేస్తే ఇంజినీరింగ్ అవుతాను అని తెలియక 4 సంవత్సరాలు యోగా చేశాను మా గురువుగారి దగ్గర. మా గురువుగారి పేరు శివ గోయంక అఘోరా. ఆయన దగ్గర నేను చేశాను. అలాగే నేను యోగ ప్రవీణ. యోగాలో ప్రవీణ అంటే పిహెచ్డి లెవెల్ అన్నమాట. నేను యోగ ప్రవీణ. అలాగే ఆహార ప్రవీణ. ఏ ఆహారం తీసుకోవాలని చెప్పేదానికి నేను ఆహార ప్రవీణ కూడా చేశాను. కానీ ఈ సర్టిఫికేట్లు ఆశ్రమంలోనే ఉంటాయి. మరి బయట కుదరదు కదా! గవర్నమెంట్ నిర్ధారించింది అయితేనే శంఖంలో పోతేనే తీర్థం అవుతుంది కదా! అందుకు నేను ఆంధ్ర యూనివర్సిటీలో యోగా టీచర్‌గా కూడా సర్టిఫైడ్ అయ్యాను. మరి శంఖంలో పోతేనే తీర్థం అవుతుంది కాబట్టి. అదయ్యాక ఇప్పుడు నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీలో హరికథా ప్రవీణ కోర్స్ చేస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో. అలాగే నాగార్జున యూనివర్సిటీలో నేను ఇప్పుడు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్స్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడినప్పుడు ఎవరు నా మీద కేసు వేయకూడదంటే నేను జర్నలిస్ట్ గా అవతారం ఎత్తాలా. కాబట్టి జర్నలిస్ట్ కోర్స్ కూడా చేస్తున్నాను. ఇది నా స్టోరీ. అలాగే నేను ఫ్రీ గురుకుల్లో 11ంటికి యోగ ముద్ర క్లాస్ చెప్తాను. 12ంటికి ట్రెడిషనల్ వెయిట్ లాస్ చెప్తాను. సాయంత్రం 7ంటికి మళ్ళీ ట్రెడిషనల్ వెయిట్ లాస్ చెప్తాను. రాత్రి 8ంటికి ట్రెడిషనల్ ఫేస్ యోగా చెప్తాను. ఇవి ఇందులో చెప్పేవి. అలాగే నేను ఏలూరు జిల్లా అంటే ఇదివరకు వెస్ట్ గోదావరి జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లాకి యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరికీ నేనే యోగా చెప్తాను. నేను దాన్ని టెస్ట్ ముంబైలో రాశాను. ఇప్పుడు నేను దానికి రిజైన్ చేసేసాను. ఓకేనండి. అలాగే నేను ఏలూరులో ఉన్న డాక్టర్లకి నేను క్లాస్ చెప్తాను. ఇప్పుడు మానేశాను టైం లేక. అలాగే నేను ఏలూరులో ఉన్న గవర్నమెంట్ టీచర్లందరికీ హెడ్ అని సత్యనారాయణ గారికి, వాళ్ళ వైఫ్ వాళ్ళకి, లేకపోతే రాజేశ్వరి గారికి, ఝాన్సీ గారికి, లక్ష్మీ మేడం గారికి, ఇలాంటి వాళ్ళు వీళ్ళందరికీ పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా నేను చెప్పేవాడిని క్లాసులు. ఇప్పుడు మానేశాను క్లాస్ ఒక. ఇది నా స్టోరీ. ఇంతకు ముందు నేను ఫ్రీ గురుకులు ఎలా జాయిన్ అయ్యానో చెప్పి మన క్లాస్లోకి వెళ్ళిపోతాం. నేను ఇంతవరకు పుస్తకం చదవాలంటే నేను చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే పుస్తకం కొనాలంటే ₹300 పెట్టి, ₹200 పెట్టి పుస్తకం కొనలేం. ఆ టైంలో నాకు ఫ్రీ గురుకులో పుస్తకాలు ఉంటాయి. మీ అందరికీ తెలుసా? ఫ్రీ గురుకులో పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు నేను ఫ్రీగా చదివాను. చదివినందుకు వీళ్ళకి రుణం తీర్చుకోవాలి కదా అని చెప్పి ఒక క్లాస్ తీసుకుందాను. యోగముద్ర అనే క్లాస్లో రాంభూపాల్ వారి ద్వారా మన ఇంట్లో పరిచయం అయ్యాను. పరిచయం అయ్యి సార్ నాకు ఇద్దరు అద్భుతమైన మేడంని, సార్ని, రాజా గారిని, మేడంని ఇద్దరిని పరిచయం చేసి ఈ క్లాస్లో పెట్టారు.
అక్కడి నుంచి నా జీవితం అనుకోని మలుపులతో తిరుగుతూ ఇక్కడికి ఈ స్థాయికి వచ్చింది. ఆ స్థాయికి వచ్చిందంటే నా అసలు పేరు శివరామకృష్ణ. శివ రామకృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ పేరు పెట్టారు నాకు. నా అసలు పేరు రామకృష్ణ అని పెట్టాలి తిథుల ప్రకారం. కానీ మా నాన్న సూపర్ స్టార్ ఘట్టంనేని కృష్ణ ఫ్యాన్ కాబట్టి నా పేరు శివరామకృష్ణ అని పేరు పెట్టాడు. పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఎంతో మంది ఆరోగ్యాలు బాగు చేస్తున్నానని మా గురువు గారు నాకు శివ రామ కృష్ణ అనే పేరుని స్వామి ద్విజగా మార్చారు. ద్విజ అంటే రెండవ జన్మ అని అర్థం. నేను అడిగాను, నేను ద్విజాన్ని ఎందుకు, నాకు జంధ్యం లేదు కదా అని అంటే, ద్విజ అంటే రెండో జన్మ ఎత్తినవాడు, నువ్వు ఇప్పుడు ఎంతో మంది ఆరోగ్యాన్ని కాపాడుతున్నాను చెప్పినందుకు నీ పేరు ద్విజాన్ని మార్చాము. అలాగే చాలా మంది రోగాలతో బాధపడుతున్న వాళ్ళకి ఆ బాధని తగ్గించి రెండో జన్మ ఎత్తినందుకు నీకు ద్విజ అని పేరు పెట్టాము అని పేరు పెట్టారు. దానికి గాను ఈ క్లాస్. ఇప్పుడు మన క్లాస్ మొదలు పెడతాం. రండి, వచ్చేయండి. 300 మంది ఫుల్ అయిపోయారా? ఓకే, మంచిది. ఇప్పుడు చూడండి సార్, ఏంటి ఈ క్లాస్? ఈ క్లాసులో మనం ఏం తెలుసుకుంటాం? మొదటగా వినండి. మనకి రోగాలు ఉన్నాయా? ఆరోగ్యం ఉందా? జబ్బులు ఉన్నాయా? మంచిది. ప్రపంచంలో ఎక్కువ బిజినెస్ జరిగే బిజినెస్ ఏది? మొదట వైద్యం, 2 ఆయుధాలు, 3 వాటర్. రాసుకో. ప్రపంచంలో ఎక్కువగా డబ్బులు జనరేట్ అయ్యేది మొదట జబ్బులు, 2 ఆయుధాలు. రష్యా ఉక్రెయిన్ మీద వేస్తుంది, అమెరికా వెనిజులాని వేస్తుంది, చైనా పక్క దేశాలని, ఇలా ఆయుధాల మీద బతుకుతారు. అందుకే ఎప్పుడు మన దగ్గర యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. రెండోది ఏంటి చెప్పాను? యుద్ధాలు. మూడోది వాటర్. ఇప్పుడు చూద్దాం సార్, నిజంగా ఆరోగ్యానికి అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? రాసుకోండి. మీ శరీరంలో మీకు వచ్చే రోగాలకి 80% మందులు అవసరం లేదు. రాసుకోండి. డాక్టర్లు ఉన్నా రాసుకోండి. ఎందుకంటే డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి గారు 80% మందులకి, రోగాలకి మందులు అవసరం లేదని చెప్పాడు. జన విజ్ఞాన వేదిక. రాసుకోండి. జన విజ్ఞాన వేదిక డాక్టర్ విబి రెడ్డి గారు. నేనుగా చెప్పింది. 1980 నుంచి ఆయన విజ్ఞాన వేదిక ఉంది. అంటే మన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచి ఆయనే 80 రోగాలకు మందులు అవసరం లేదు. మిగిలిన 10 రోగాలకి, అంటే 90% రోగాలకి నువ్వు ఇంట్లో తిండి తింటే సరిపోద్ది. అంటే 90 రోగాలకి నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సిన లేదురా చిట్టి తండ్రి అని చెప్పారు. మీకు ముక్కు నొప్పి వస్తే, మూతి నొప్పి వస్తే, జలుబు వస్తే, రొంప వస్తే, దగ్గు వస్తే, ఒళ్ళు నొప్పి వస్తే, డయేరియా వస్తే టికిటికిటాన్ని ఈచి వరకు వెళ్ళి మెడిసిన్ కొనుక్కొని వేసుకుంటారు. ఇది ఇండియా పద్ధతి కాదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎందుకు అత్తమానం వీధి చివరికి వెళ్ళి మెడికల్ షాప్ నుండి కొనాలి? మన ఇంట్లో రోగం తగ్గదా? వెన్నపూసి బ్రహ్మారెడ్డి గారే కదా చెప్పారు 80%. ఆ పేరు కూడా రాసుకుని యూట్యూబ్ లో నెతకండి. చెప్పారు కదా. దానికి కారణం వినండి. మొదటిది, మనకి మొత్తం మెడిసిన్ 4 రకాలు. ఎన్ని రకాలు? 6. ఏంటంటే అవి? అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, సిద్ధ, న్యాచురోపతి. ఈ 6 రకాల మెడిసిన్ కి 5.5 సంవత్సరాల డాక్టరేట్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకేనా? డాక్టరేట్ సర్టిఫికేట్ ఇస్తుంది వీళ్ళందరికీ కూడా. అంటే ఈ అన్నిట్లో కేవలం ఇంగ్లీష్ మెడిసిన్ ఒకటే లేవు. ఆయుర్వేదం ఉంది, హోమియోపతి ఉంది, యునాని ఉంది, సిద్ధ ఉంది, నేచురల్ ఉంది. కానీ మనందరికీ ఇది మాత్రమే బాగా తెలుసు. ఎందుకంటే ఇది కనిపెట్టింది, రాసుకోండి, ఇంగ్లాండ్ వాడు కాబట్టి. రాసుకోండి. అది స్టోరీ. మనకి మెడిసిన్లు, ఇంగ్లీష్ మెడిసిన్ 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏ మెడిసిన్? అమెరికా మెడిసిన్ డాక్టర్. 2 ఇంగ్లాండ్ డాక్టర్. ఇప్పుడు మనం అందరం అమెరికా డాక్టర్ తో ఉన్నాం. ఏమండి, ఎప్పుడైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఏంటి ఇది కాంట్రవర్సీ కాదు, మామూలు చెప్తున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు చెయ్యి పట్టుకున్నాడా? నాలుగు చూడమన్నాడా? కళ్ళు తెరమన్నాడా? నిన్న నైట్ నువ్వు ఏం తిన్నావు అన్నాడా? గొడవైందా లేదా అన్నాడా? నిద్రపోయావా లేదని అడిగాడా? అడగరు. ఎవరైతే ఇలా అడిగారో వాళ్ళు ఇంగ్లాండ్ డాక్టర్, ఎవరైతే ఇలా అడగలేదో వాళ్ళు అమెరికన్ డాక్టర్. రాసుకోండి. అదే స్టోరీ. కళ్ళు తెరిచి ముక్కు చూసి నిన్న ఏం అన్నం తిన్నావు, నిద్రపోయావా లేదా అని మిమ్మల్ని ఎవడైతే అడుగుతాడో ఆడు అల్లోపతిలో ఇంగ్లాండ్ లో చదివిన డాక్టర్, ఇంగ్లాండ్ వారసత్వాన్ని పొందుతున్న డాక్టర్. ఏమి చూడకుండా, చేయి చూడకుండా అక్కడికి వెళ్ళి రక్త పరీక్ష చేసుకురా, గుండె పరీక్ష చేసుకురా, గుండెల్లో పరీక్ష చేసుకురా, బీపీ చెక్ చేసుకురా అని ఎవరైతే అడిగారో వాళ్ళు అమెరికన్ డాక్టర్. ఇది స్టోరీ. కానీ వీటన్నిటికన్నా ముందే మనకు డాక్టర్ తయారయ్యారు. ఆలే ఆయుర్వేదం.
ఇప్పుడు దాని గురించి చెప్తున్నాను. ఇది ఆషాఢ మాసమేనా? ఈ ఆషాఢ మాసంలో మన డాక్టర్లు ఏం చెప్పారో చూద్దాం. ఈ ఆషాఢ మాసంలో మన డాక్టర్లు గోరింటాకు పెట్టుకోమన్నారు. ఎందుకు పెట్టుకోమన్నారు చెప్పండి? మన డాక్టర్లు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు మన డాక్టర్లు అంటే అర్థం ఆయుర్వేదం అని, మన పూర్వీకులని, మన అమ్మమ్మ, మన నానమ్మ, మన అత్తయ్య వీళ్ళని ఎందుకు పెట్టుకోమన్నారు? ఆషాఢ మాసంలో వర్షాలు పడతాయి. ఇప్పుడు పడవు, దీన్నే ఎల్నీనో అంటారు. యాక్చువల్గా పడతాయి. ఈ కాలంలో వైరస్లు ప్రభవించి మన చేతుల గుండానే వెళ్ళిపోతాయి. కాబట్టి అవి చేతుల్లో ఉండకుండా మనకి ఈ గోరింటాకు పెట్టుకొని వాటిని చంపండి, ఈ పగళ్ళలో నుంచి లోపలికి వెళ్ళకుండా చంపండి అని తయారు చేశారు. ఇదే మన డాక్టర్. మెడిసిన్ లేక ఇందాక చెప్పాను కదా, డాక్టర్ విబి రెడ్డి గారు 80% రోగాలకు మెడిసిన్ అవసరం లేదు, మిగిలిన 10% అంటే 90% రోగాలలో ఇంట్లో ఉన్నవి చేస్తే సరిపోతాయని చెప్పిన ఆ లెక్కే మీకు ఇప్పుడు చెప్తున్నాను. అయిందా? ఇది ఇంకొక విషయం చూడండి. రేపు దీపావళి అంటే కార్తీక మాసం ముందు చెప్తాం. 2 కార్తీక మాసం. కార్తీక మాసంలో మీరు ఎప్పుడైనా గమనించారా? రావి చెట్టు దగ్గరికి వెళ్ళమని చెప్తారా? ఉసిరి చెట్టు, ఆమ్లా చెట్టు. ఆమ్లా చెట్టు చుట్టూ తిరగమంటారు, ఉసిరి చెట్టు చుట్టూ తిరగమంటారు. దేనికి ఉసిరి చెట్టు చుట్టూ తిరగమంటారు? ఎందుకు తిరగమంటారంటే ఆ వర్షాకాలం చలికాలం ఎంట్రన్స్ లో మీకు రోగాలు వస్తాయి, ఇమ్యూనిటీ తగ్గుద్ది, జ్వరాలు రొంపలు దగ్గులు వస్తాయి. కాబట్టి అవి రాకుండా ఉండాలంటే అప్పుడు మీకు ఇమ్యూనిటీ పెరగాలి. ఆ ఇమ్యూనిటీ పెరిగేది ఎందులో ఉంది? ఇమ్యూనిటీని పెంచే మెడిసిన్ పేరేంటి? మన స్టూడెంట్స్ చెప్పండి, రాయండి. ఆమ్లా. అంటే ఉసిరికాయలో ఉంది. ఎప్పుడైతే మనం ఆ ఉసిరికాయలు తింటామో ఇమ్యూనిటీ పెరుగుద్ది. ఆ ఇమ్యూనిటీ పెరిగినందుకు మాకు రోగాలు తగ్గాయి. రోగాలు తగ్గినందుకు నీకు ఒక నమస్కారం తల్లి అని చెప్పి ఆ చెట్టు చుట్టూ తిరుగుతాం. ఇది మన ఇండియన్ కల్చర్. ఇప్పుడు చూద్దాం. చెట్టు చుట్టూ తిరగడం అవివేకం కాదు. ఆ చెట్టు మనకు ఫలితం ఇచ్చినందుకు నమస్కారం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మీరే దేవుడు అండి, మా ఇంట్లో మా అబ్బాయిని రక్షించండి అంటారు. దేవుడు ఎలా అయ్యాడు? మీ అబ్బాయి ప్రాణం రక్షించినందుకు. అలాగే ఆ చెట్టు మన ప్రాణాన్ని రక్షించి మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. కాబట్టి ఆమ్లాలో, ఉసిరిలో 600 విటమిన్ సి ఉంది. 600 విటమిన్ సి ఉంది. మళ్ళీ ఇంక ఏ దగ్గర లేదంత దారుణంగా. మీరు తినే రోజు నిమ్మకాయలు 20 ఉంది విటమిన్ సి. నిమ్మకాయలు 20 ఉంది అంటే ఎంత తక్కువ చూడండి. ఒక మనిషికి రోజుకి కావాల్సింది 100 విటమిన్ సి. కాబట్టి అంత ఎక్కువ ఇస్తుంది. కాబట్టి దాని చుట్టూ తిరుగుతున్నాం. అది దాని గొప్పతనం. దీని తర్వాత వచ్చేది ఏంటి? నాగుల చవితి రోజు మనం అందరం సిమ్మిడి తయారు చేస్తాం నువ్వులతో. తెలుసా? నువ్వులతో సిమ్మిడి తయారు చేస్తాం. సిమ్మిడి దేనికి తయారు చేస్తాం? అప్పుడే మనకి చలికాలం స్టార్ట్ అయ్యి ఇంకా ఎక్కువ ప్రబలుతాయి రోగాలు. ఆ ప్రబలేటప్పుడు మనకి లోపల నుంచి శక్తి కావాలా. మీరు ఎప్పుడు మనం చూసారా? కరోనా వైరస్ మళ్ళీ వచ్చి జనాలు చనిపోతున్నారు, గమనించారు మీరు అందరూ? కరోనా వైరస్ ఏంటి మరి మళ్ళీ రావడము? ఆల్రెడీ మీరు బూస్టర్లు వేసుకున్నారు కదా, 2 వ్యాక్సిన్లు చేయించుకున్నారా? మీరు సరైన తిండి తినగలిగితే వాటిని చంపగలుగుతాం. ఆ తిండే నువ్వుల ఉండ, అదే చిమ్మిడి, నాగుల చవితి రోజు పెట్టడానికి. అలా ఈ ప్రతి కాలంలో ఒకటి తయారు చేసి అది మీకు ఆహారమే ఔషధంగా తయారు చేశారు. రాసుకోండి, పెన్ను పేపర్ ఉంటే. ఆహారాన్ని ఔషధంగా ఇచ్చిన ఒకే ఒక్క సంస్కృతి భారతీయ సంస్కృతి. ఆహారమే ఔషధమైంది మన సంస్కృతిలో. అది మనం పట్టుకోగలగాలి. ఓకేనా? ఇంకొక విషయం, రేపు సంక్రాంతికి, ఇది అయిన తర్వాత సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి మనం పెద్దవాళ్ళకి బట్టలు పెట్టి ఆ బట్టలు మనమే కట్టేసుకుంటాం అనుకుంటే వేరే విషయం, వదిలేయండి. పెద్దవాళ్ళకి బట్టలు పెట్టిన తర్వాత మనం కూర వండుతాం. కూర పేరేంటి? సంక్రాంతికి కూర వండుతాం కదండి, అన్ని కలిపి ఉండే కూర పేరేంటి? కలగూర. తెలియదు ఎవరికి? ఎందుకు? అప్పుడు చలి పీక్స్ లో ఉంటది. హైలైట్ జనవరిలో చలి పీక్స్ లో ఉంటది. ఎందుకంటే వెళ్ళిపోయే ముందు, తగ్గిపోయే ముందు ఆ చలి భయంకరంగా పెట్టడానికి. అప్పుడు ఏం చేయాలి? అన్ని వేసి అందులో బూడిద గుమ్మడికాయ, గుమ్మిడికాయ, వంకాయ, బంగాళదుంప, అన్ని కూరలు ఉంటాయి. ఎందుకంటే ఈ అన్ని కూరలు ద్వారా ఎక్కువ మనం ఆ కూరను తీసుకొని మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి. మన సంస్కృతి మీ భోజనం ద్వారానే మీకు రోగాన్ని తగ్గించేది పెట్టింది. మీరు అందుకే ఆ సంస్కృతి ఒక్కొక్కటి. మీరు ఇంకొక విషయం గమనించారు ఎప్పుడైనా? మీరు పేరంటాలకు వెళ్తుంటారు, అదే తమలపాకు, 2 అట్టుపళ్ళు,
ఒక లడ్డు, కిళ్ళి పొట్లం, రూపాయి చిల్లర ఇస్తారు కదా, తెలుసుగా మీ అందరికి. వెళ్ళినప్పుడు మీకు మొహానికి గంధం, వేళ్ళకి కాళ్ళకి పసుపు రాస్తారు. దేనికి? వై? ఎందుకు అంటే జాగ్రత్తగా రాసుకోండి. నేను ఇప్పుడు చెప్పేవన్నీ పండగ రోజులు తినవసరం లేదు, మిగిలిన రోజులు తిన్నా ఉపయోగం అని చెప్తున్నాను. అర్థమైందా? సిమ్మిడి కేవలం నాగల చవితి రోజే కాదు, మిగతా రోజులు కూడా తినండి. ఉసిరి ఆ రోజే కాదు, మిగతా రోజు కూడా తింటే విటమిన్ ఇమ్యూనిటీ పెరుగుతుంది అని చెప్పడానికి ఈ క్లాస్ అన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి. మన మెడిసిన్ ఫారిన్ కంట్రీతో విచ్చలవిడిగా తయారైంది. ఓకేనా? ఈ తయారవడానికి గాను ఒక సమస్య కూడా ఏర్పడింది. ఆ సమస్య ఏంటంటే ఇప్పుడు చూడండి, వాళ్ళ ప్రకృతికి అనుసంధానంగా మన మెడిసిన్ తయారైంది, మనకి కాదు. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. మొన్నటి వరకు టై కట్టుకున్నారా ఇంగ్లాండ్ వాళ్ళు? సూట్ వేసుకున్నారా? బెల్ట్ పెట్టుకున్నారా? కింద షూ వేసి సాక్స్ వేసారా? ఇప్పుడు బెల్ట్లు, సాక్స్లు, టైలు గీలు తీసేస్తున్నారు ఎందుకు ఇంగ్లాండ్ లో? ఎందుకంటే హీట్ వేవ్ వచ్చి 12,000 మంది చచ్చిపోయారు ఈ మే నెలలో, జూన్ నెలలో, ఏప్రిల్ నెలలో. మనల్ని కూడా టైల్ కట్టుకోమని చెప్పారు. మీ పిల్లలు టైల్ కట్టుకుంటున్నారు, బెల్ట్లు ఇట్టుకుంటున్నారు, సాక్సులు షూలు వేసుకుంటున్నారు. మనదేమో ఎండ, చచ్చేంత ఎండ. ఇంత ఎండలో టైలు పీక మిడిసిపోయేలాగా టైలు, బెల్ట్లు పొట్ట నొక్కిసే బెల్ట్లు, కిందేమో చెమటలు పట్టేసే సాక్స్, దాని మీద షూస్. ఇవన్నీ ఇంగ్లాండ్ వాడిది అనమాట. ఇప్పుడు అది బట్టలు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను, మీ ఎవరికి తెలియంది. ఆ విషయం ఏంటంటే, ఇంగ్లాండ్ వాళ్ళు ఏసీలు కొనడం తప్పు, పర్యావరణం కలుషితం అవుతుందని చెప్పారు. ఏం చెప్పారు? ఏసీలు కొనొద్దు, పర్యావరణం కలుషితం అవుతుంది అన్నారు. ఎందుకు? మనకి ఎండ ఉంటుంది, వాళ్ళకి ఎండ ఉండదు, ఏసీలు కొనొద్దు అన్నారు. ఇప్పుడు వాళ్ళే ఏసీలు కొంటున్నారు. మరి పర్యావరణం కలుషితం అవుదా? నోటుకొచ్చింది చెప్తాడు, మన సంస్కృతిని వదిలించడానికి. అంతెందుకు, మీకే చెప్పారా పేస్ట్ వాడకూడదు, అదే పందుం పుల్ల వాడకూడదు, వేప పుల్ల వాడితే పళ్ళంతా పుచ్చిపోతాయి, వేస్ట్. పందుం పుల్ల తీసి బ్రష్ కొని దానికి ఒక పేస్ట్ రాసి నాలుగు రాసుకుని చెప్పింది ఆలేనా? మన ఇద్దరు బొగ్గు వాడేవాళ్ళని గుర్తుందా మీ అందరికి? కచ్చిక పుల్ల వాడేవాళ్ళని గుర్తుందా? వేప పుల్ల వాడేవాడు, రావ చెట్టు పుల్ల వాడేవాళ్ళని గుర్తుందా? ఉప్పు వాడేవాళ్ళం. అన్ని తీసేమని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? పేస్ట్ వాడమన్నారు. పేస్ట్ వాడేసి 20 సంవత్సరాలు అయిన తర్వాత 1990లో వచ్చింది మనకి. ఇప్పుడు ఏమంటున్నారు? మీ పేస్ట్ లో ఉప్పు ఉందన్నారా? మీ పేస్ట్ లో బొగ్గు చార్కోల్ ఉందా, కోల్గేట్ పేస్ట్ ఉందంటున్నారా? మీ పేస్ట్ లో ఉప్పు ఉందని ఎవరు కాజల్ అగర్వాల్ వస్తుంది కదా మన ఇంటికి. అంటే ఏంటి? వాడి మెడిసిన్ వాడికి ఇష్టమైనట్టు అమ్ముకుంటాడు. మిమ్మల్ని టాబ్లెట్ వేసుకొని మింగరా, టాబ్లెట్లు మింగరా అని మాత్రమే చెప్తారు. అలానే అన్నిటికీ ఇది కాదు. కాబట్టి మన ఇంట్లో మనం తగ్గించుకునే రోగానికి గాను ఇది డిజైన్ చేయబడింది. ఓకేనండి? సరే, ఇంకొక విషయం యాంటీబయాటిక్స్ గురించి చెప్పి ముందుకెళ్ళిపోతాం. ప్రపంచంలో మీరు అనుకునే అతిపెద్ద మహమ్మారి పాండమిక్, ఎపిడమిక్ కాదు, ఇంకొకటి రాబోతుంది. అది ఏంటి? ఎవరు చెప్తారు? యాంటీబయోటిక్ రెసిస్టెన్స్. ఈ పేరు నెట్ లో కొట్టండి, రాసుకోండి. నెట్ లో కొట్టండి. నేను చెప్పానంటే మీరు ఎవరో నమ్మొద్దు, రాసుకోవాలా. రాసుకుని నెట్ లో సెర్చ్ చేయాలా. తప్పుంటే నాకు ఫోన్ చేసి అడగాల. దాని పేరేంటి? యాంటీబయోటిక్ రెసిస్టెన్స్. ముక్కు నొప్పి యాంటీబయోటిక్, తల నొప్పి యాంటీబయోటిక్, ఇంట్లో నైట్ గొడవ అయితే యాంటీబయోటిక్, అన్నం తినకపోతే యాంటీబయోటిక్, జ్వరం వస్తే యాంటీబయోటిక్. జ్వరానికి 5 రోజుల వరకు మెడిసిన్ ఇవ్వకూడదు, రాసుకోండి. జ్వరానికి 5 రోజుల వరకు వైరల్ ఫీవర్ కి మెడిసిన్ ఇవ్వరు అమెరికాలోను, ఇంగ్లాండ్ లోను. మరి మీరందరూ ఎందుకు ఇస్తున్నారు? రాసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా అమెరికాలో కానీ ఇంగ్లాండ్ లో కానీ ఉంటే, ఎన్హెచ్ఎస్ నేషనల్ హెల్త్ సెక్యూరిటీ అని ఇంగ్లాండ్ లో ఉంటది, అక్కడ 5 రోజుల వరకు మెడిసిన్ ఇవ్వరు. మీ అమెరికాలో కానీ ఎక్కడైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కి అడగండి. ఓకేనా? మనకెందుకు ఇస్తున్నారు? నా భాషలో చెప్పాలంటే మీరు అందరూ ఎర్రి పప్పలు కాబట్టి. మన ఇండియాలో కేవలం, జాగ్రత్తగా వినండి, ఇది నా స్పృహతోటే వాడాను, స్పృహ లేకుండా వాడలేదు, నా స్పృహతోటే వాడాను. ఓకేనా? కేవలం ఇండియాలోనే మాత్రమే వీధి చివరికి వెళ్తే మెడిసిన్ అని తగ్గుతుంది అనుకుంటారు. అమెరికాలో 5 రోజుల వరకు, ఇంగ్లాండ్ లో 5 రోజుల వరకు టాబ్లెట్లు ఎవరు? నేను అమెరికా వాళ్ళ క్లాసులు చెప్తాను, ఇంగ్లాండ్ వాళ్ళకి క్లాస్ చెప్తాను, దుబాయ్ వాళ్ళకి క్లాస్ చెప్తాను. నేను ఇవ్వరు అక్కడ. ఇక్కడ ఎందుకు ఇస్తున్నారంటే మీ అపోహ. సార్ మరి ఎలా తగ్గించుకోవాలి? రాసుకోండి.
ఒక స్పూన్ ఉష్ణమూల ఉదయం, ఒక స్పూన్ ఉష్ణమూల సాయంత్రం. మీ దగ్గర అది లేకపోతే బొప్పాయి ఆకులు తెచ్చుకొని దాన్ని పొడి చేసుకుని 30 ml ఉదయం, 30 ml సాయంత్రం ఇవ్వండి. 5 రోజుల వరకు మెడిసిన్ ఇవ్వవసరంలా. ఇది మెడిసిన్ కూడా కాదు. ఇప్పుడు నేను చెప్పింది మెడిసిన్ ఎందుకు అవుతుంది? బొప్పాయి ఆకుల రసం, తోటకూర మీరు వండుకున్నట్టు, గోంగూర మీరు వండుకున్నట్టు, బచ్చల కూర మీరు వండుకున్నట్టు, ఇది బొప్పాయి ఆకుల రసం 30 ml ఉదయం, 30 ml సాయంత్రం అయిపోయింది. దీనికి 5 రోజుల వరకు మెడిసిన్ ఎందుకు? అమెరికాలోనే ఇవ్వరు మెడిసిన్, మన ఇండియాలోనే ఇస్తారు మెడిసిన్. ఇంగ్లాండ్ లో ఇవ్వరు 5 రోజుల వరకు మెడిసిన్, ఇండియాలోనే ఇస్తారు. కాబట్టి ఆ టెక్నిక్ మనం ఇలాగే తగ్గించుకోవచ్చు. ఇంకోటి రాసుకోండి. రేపు జలుబులు రొంపలు వస్తాయి అంటే కోల్డ్ ఇది వస్తుంది, మనకేం వాతావరణం బాగోలే అంటే ఎలిగిన వల్ల ఎండ ఎక్కువ ఉంది, లేకపోతే ఇప్పుడు వర్షం పడాలా? మన ఇంట్లో పిల్లలందరికీ జలుబులు రొంపలు వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళం ఈ టైంకి మనం. దీనికి వీధి చివరికి ఇంకోండి, మనకి ఎప్పుడు ఒక ఉదాహరణ ఉంది. జలుబు చోలు చేస్తే, కోల్డ్ పట్టిసం చేస్తే మెడిసిన్ వేసుకుంటే వారం రోజులు తగ్గుద్ది, మెడిసిన్ వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుద్ది. దీనికి ఉందా? ఇంకో విషయం చెప్తాను. మీరు అందరూ మెడిసిన్ కి టాబ్లెట్ వేసుకుంటారు, మెడిసిన్ కి టాబ్లెట్ ఉందా? ఎవరు కనిపెట్టారు? మెడిసిన్ కి టాబ్లెట్ ఎవరు కనిపెట్టారు? మీరు కనిపెట్టారా? మరి మీరు ఎలా మెడిసిన్ కి టాబ్లెట్ వేసుకుంటున్నారు? మెడిసిన్ కి టాబ్లెట్ లేదు, ఎయిడ్స్ కి టాబ్లెట్ లేదు, కరోనా వైరస్ కి టాబ్లెట్ లేదు. వైరస్ కి ఎవడు టాబ్లెట్ కనిపెడతాడు? వైరస్ అంటే డబుల్ పెరిగిపోద్ది. మరి మీరెందుకు మింగుతున్నారు? నేను టాబ్లెట్ మింగొద్దనట్లేదు, అవసరానికి వాడుకోండి. అవసరానికి వాడుకోకుండా అనవసరంగా వాడితేనే వచ్చేదే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్. యాక్సిడెంట్ అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాలా? ఎమర్జెన్సీకి ఇంగ్లీష్ మెడిసిన్ మించిన మెడిసిన్ లేదు. నాకు ఇంగ్లీష్ మెడిసిన్ తో తప్పలేదు. ఎమర్జెన్సీకి ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళాలా? దీర్ఘకాలిక రోగాలకి ఎందుకు ఇంగ్లీష్ మెడిసిన్? ఇందాక డాక్టర్ వెన్నపూస రెడ్డి గారు, ఆయన డాక్టర్, వాళ్ళ అబ్బాయి డాక్టర్, జ్ఞాన విజ్ఞాన వేదిక 1980లో పెట్టిన ఆయన చెప్పిన విషయాలు నేను మీకు చెప్తున్నాను, ప్రత్యేకంగా ఏం చెప్పట్లా. అరే ఇంట్లో కూర్చొని చక్కగా సర్ది చేసినప్పుడు మా దగ్గరికి ఎందుకు వస్తారా డాక్టర్ దగ్గరికి? మేము డబ్బులు వసూలు చేస్తాను ఆయనే చెప్పాడు, నేను చెప్పలా. మళ్ళీ అంతా డాక్టర్ మీద పడిపోయి అంటున్నాడు, ఇది డాక్టర్ కాదు, నేను చెప్పలా, ఆయనే చెప్పాడు. రెడ్డి గారు రాసుకోండి పేరు. ఊరికి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? 5 రోజులు ఇంట్లో మూసుకొని కూర్చోవచ్చు కదా అని చెప్పిన డాక్టరే. ఈ డాక్టర్లందరికీ హెడ్ డాక్టర్ ఆయన. మన ఇండియన్ కల్చర్ అది మనకి ఇచ్చింది. ఇంట్లో కూర్చుంటా. ఇంకొక విషయం, 5 రోజుల తర్వాత తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్ళండి. నేను ఎందుకు వద్దంటాను? అది వైరల్ ఫీవర్, రాసుకోండి. మీది వైరల్ ఫీవరా నార్మల్ ఫీవరా అని తెలియడానికి 5 రోజులు పట్టుద్ది, 4 రోజులు పట్టుద్ది. 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత టెస్ట్ చేస్తే అది వైరల్ ఫీవర్ అయితే అప్పుడేనండి హాస్పిటల్కి. ముందు ఎందుకంటాను నేను. జలుబుకి మీరు హాస్పిటల్కి వెళ్తారు, మెడిసిన్ వాడతారు. జలుబుకి ఎందుకు మెడిసిన్? రాసుకోండి. మీ దగ్గర ఒరిజినల్ తేనె ఉంటే ఒక 1/2 స్పూన్ తేనె తీసుకోండి, 1/2 స్పూన్ సొంటి పొడి కలపండి, 1/2 స్పూన్ మిరియాల పొడి కలపండి, 2 కలిపి ఉదయం సాయంత్రం తీసుకోండి. తీసుకుని రోజు ఆ రోజంతా గోరువెచ్చని నీళ్ళే తాగండి. ఆ రోజు పాలు తాగొద్దు, పాలు తాగితే జలుబు పెరిగిపోద్ది, రాసుకోండి. మీ పిల్లలకన్నా సరే జలుబు పెరిగిపోద్ది. స్వీట్ తినొద్దు, స్వీట్ తిన్నా జలుబు పెరిగిపోద్ది. ఊపిరితిత్తులకి పాలన్నా స్వీట్స్ అన్నా కూలింగ్ వాటర్ అన్నా ఎమ డేంజర్. పాలు ఇవ్వద్దు దీనికి, స్వీట్స్ ఇవ్వద్దు దీనికి, కూలింగ్ వాటర్ ఇవ్వద్దు దీనికి. 3 రోజులు ఈ తేనె సొంటి మిరియాలది ఉదయం సాయంత్రం తాగి గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఎందుకు తాగదు? మళ్ళీ దీనికి యాంటీబయాటిక్ ఎందుకు? ఆల్రెడీ డాక్టర్లు చెప్తున్నారు కదా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని. ఇది మన ఇండియన్ కల్చర్ ఇచ్చింది. అందుకే మీరు ఎప్పుడు గమనించారా? ఇంతవరకు ఇంటికి వెళ్తే థమ్స్అప్ ఇచ్చేవాళ్ళం కాదు, మజ్జిగో నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేవాళ్ళం. మజ్జిగో నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేవాళ్ళం, గుర్తుందా? మజ్జిగ పుచ్చుకుంటారండి అనేవాళ్ళం. ఇప్పుడు థమ్స్అప్ ఇస్తాం. అయిపోయింది. మరి రోగాల రకం ఏమవుతాయి? సింపుల్ టెక్నిక్. మీ ఇప్పుడు ఈ చెప్పే ఈ ట్రెడిషనల్, నేను చెప్పే ట్రెడిషనల్ వెయిట్ లాస్ కానీ ఇప్పుడు చెప్పే ఈ క్లాస్ లో కానీ మీ రోగాలు 80% ఇంట్లోనే తగ్గుతాయి, మిగిలిన 10% మామూలు వాడుకుంటే తగ్గిపోతాయి. ఇది చెప్పింది మళ్ళీ ఆయన పేరు మళ్ళీ చెప్తే రాసుకోండి. మళ్ళీ నా మీద పగబట్టేస్తారు డాక్టర్లు. డాక్టర్లు కలిసి పగబట్టేస్తారు. అందుకే డాక్టర్లందరికీ హెడ్ డాక్టర్ అయినా, జన విజ్ఞాన వేదిక డాక్టర్ అయినా, వాళ్ళ అబ్బాయి కూడా డాక్టర్ అయినా, ఈయన కూడా డాక్టర్ అయినా బిబి రెడ్డి గారి పేరు చెప్పా. ఆయన పుస్తకం కూడా విడుదల చేశారు. సింపుల్ టెక్నిక్. ఇంకొక చిన్నది. రేపు సార్, రేపు వచ్చే కాలంలో మాకు సింపుల్ గా తలనొప్పి వస్తుందండి. తలనొప్పి వస్తుంది చూసారా? ఎండాకాలం నుంచి చలికాలంలోకి వెళ్తే, వర్షాకాలంలోకి వెళ్తే, వర్షాకాలం తలలోకి వెళ్తే తలనొప్పి మారుతూ ఉంటుందా? ఈజీగా మారుతూ ఉంటుంది. తలనొప్పి వచ్చినప్పుడు
సింపుల్ గా తమలపాకు రసం సొంటి పొడి నీళ్ళలో కలుపుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేడి వేడిగా గోరువెచ్చగా తాగితే 2 రోజులు తలనొప్పి తలనొప్పి తాగడానికి ప్రధాన కారణం ఏంటి? నిద్ర లేకపోతే తలనొప్పి వస్తుంది, ఇంట్లో గొడవ అయితే తలనొప్పి వస్తుంది, స్ట్రెస్ ఉంటే తలనొప్పి వస్తుంది, తిన్నది అరగకపోతే తలనొప్పి వస్తుంది, తినకపోతే తలనొప్పి వస్తుంది. ఇంతే. దీనికి మళ్ళీ మళ్ళీ పెద్ద తలనొప్పులు వేరు, అవి వేరు. ఊరికే తగ్గిపోయే 80% గురించి చెప్తున్నాను నేను. వీటికి ఎందుకు? యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా దారుణంగా ఉంటుంది, మీరు ఊహించలేరు. ఆల్రెడీ మీరు అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారా? మరి వ్యాక్సిన్ వేయించుకుంటే మళ్ళీ రెండోసారి వ్యాక్సిన్ వచ్చి మరి చచ్చిపోతున్నాం ఏంటి? కరోనా వచ్చి వ్యాక్సిన్ పని చేయట్లేదా? అంటే ప్రధానమంత్రి మోడీ దగ్గర 140 కోట్ల వ్యాక్సిన్ల దగ్గర డబ్బులు దొబ్బేశారా? అది దాని శక్తిని పెంచుకుంటుంది, జాగ్రత్తగా వినాలా. ఎలా అనుకుంటున్నారు? ఇదివరకు మీరు దీని పేరేంటి, చీమల మందు కొడితే చీమలు చచ్చిపోయాయి, గమనించారా? ఇప్పుడు చీమలు చస్తున్నాయా? చావట్లా. దాని రెసిస్టెంట్ పెరిగింది, యాంటీబయోటిక్ రెసిస్టెంట్ పెరిగిపోయింది. ఇదివరకు మనం దోమలు చెక్క వెలిగితే దోమలు చచ్చిపోయావా? ఇప్పుడు దోమలు చస్తున్నాయా? ఆ దోమల పొగ పుట్టు చలిమంట వేసుకున్నట్టు తిరుగుతున్నది దోమలు కూడా అని దోమల పొగ చుట్టూ తిరుగుతున్నాయి. మరేంటి? రెసిస్టెన్స్ అంటే వాడి శక్తి పెరిగిపోయింది. అలాగే మీరు టాబ్లెట్లు మింగుతూ ఉంటే మీ లోపల జబ్బులు రెసిస్టెంట్ పెరిగిపోద్ది. మీరు టాబ్లెట్ మింగినా పని చేయదు. మీరు దాచుకోండి, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలకి ఈ టాబ్లెట్లు దాచుకోండి, అప్పుడు వేసుకోండి. ఇప్పుడు మొదలెట్టడం ఎందుకు? అది మన క్లాస్ ఉద్దేశం. ఓకేనా? మంచిది. 2 స్ట్రెస్ రాసుకోండి. స్ట్రెస్ ఈ ఉరుకుల పరుకుల జీవితంలో, ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీల జీవితంలో, ఈఎంఐల జీవితంలో, అప్పుల జీవితంలో, పక్కోడిని చూసి ఎదగాలనుకున్న ఈ జీవితంలో స్ట్రెస్ ఉంది. రాసుకోండి. ఇప్పుడు హైలైట్ విషయం చెప్తాను. మన ఇండియాలో స్ట్రెస్ లేదండి ఎవరికి. అడుక్కునేవాడు కూడా గుడి మెట్ల మీద అడుక్కునే ధర్మం అంటాడు, చేత నువ్వు లేకపోతే పో అంటాడు. స్ట్రెస్ ఉందా మనకి? లేదు. కానీ ఇప్పుడు ఎందుకు స్ట్రెస్ వచ్చింది అంటే పక్కోడితో సమానంగా సంపాదించడానికి. అప్పుడే ప్రాణాయామము, ధ్యానము వచ్చింది. ఎవరికైతే స్ట్రెస్ తక్కువగా ఉంటుందో ఆడు ఆరోగ్యంగా ఉంటాడు. స్ట్రెస్ పెరిగితే రాసుకోండి, డయాబెటిస్ వస్తుంది. వింటున్నాం కదా అని హరికథ, నువ్వు హరికథ ప్రవీణ తిరుమల తిరుపతి దేవస్థానంలో చేస్తాను మాకు తెలుసు గురువు గారు, కానీ వింటున్నాం కదా అని స్ట్రెస్ ఎలా రిలీజ్ అవుతుంది? దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా? ఉంది. నేనేం చెప్పినా అది సైన్సే ఉంటది, రెండోది ఉండదు. ఎందుకంటే తప్పు చెప్తే ఈ మెడికల్ డాక్టర్లు అందరూ మన మీద పడిపోతారు, వాళ్ళకి మరి డబ్బులు పోతాయి కదా. అందుకే మనం పూర్తిగా వాడతాం. చూడండి ఎలా అవుతుందో. మీరు ఇంతవరకు గుహల్లో ఉండేటప్పుడు మీరు రోజు అన్నం దొరుకుద్దా? గుహల్లో ఉంటే రోజు అన్నం దొరుకుద్దా? స్విగ్గీ ఉంటుందా? జొమాటో ఉంటుందా? ఫ్రిడ్జ్ డోర్ తెరిగితే రాత్రి 1 గంట కూడా భోజనం దొరుకుద్దా? ఉండదు. 4-5 రోజులకు ఒకసారి తిండి దొరుకుద్ది. మరి ఈ 5 రోజులు మీరు భోజనం చేయలేదు కదా, మరో సింహం వస్తే మీరు ఎలా పరిగెడతారు? అర్థమైందా? మీరు 5 రోజులు భోజనం చేయాలి, వేటకెళ్ళారు, కుందేలు కోసం వేటకెళ్ళారు, ఈ లోపు సింహం వచ్చింది. మరి మీరు పెరగెట్టకపోతే మీరే వేటైపోతారు సింహానికి. మరి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే దేవుడు ఏం చేశాడంటే మీ లివర్ లో గ్లైకోజన్ పెట్టాడు. పేరు రాసుకోండి. మీ లివర్ లో గ్లైకోజన్ పెట్టాడు. మీరు 5 రోజులు అన్నం తినకపోయినా సింహాన్ని చూడగానే మీ బ్రెయిన్ లివర్ లో ఉన్న గ్లైకోజన్ ని బాడీలోకి విసురుద్ది. అది 2 సెలైన్ బాటిల్తో సమానం. రాసుకోండి, లెక్కలు కూడా చెప్తాను. 2 సెలైన్ల బాటిల్ ఎక్కించుకుంటే ఎంత ఎనర్జీ వస్తుందో లివర్ లో ఉన్న గ్లైకోజన్ అంత విసురుద్ది. షుగర్స్ అంటే బిర్యానీ తిన్నట్టు వెంటనే పరిగెట్టేస్తారు. అప్పుడు సింహం నుంచి తప్పించుకొని బాధపడతారు. అదే ఇప్పుడు మీ దరిద్రమైంది. అప్పుడు సింహం 5 రోజులు అన్నం తినకపోయినా సింహం నుంచి తప్పించుకోవడానికి ఎంత టెక్నాలజీ వాడడానికి దేవుడు పెట్టాడో అదే మీ దరిద్రమైంది. ఇప్పుడు మీరు ఆఫీసులో కూర్చున్నాడు, మేనేజర్ వచ్చి రే ఇంకా పని చేయలేదా, లక్షల జీతాలు తీసుకుంటూ నడిచాడు. ఒక్కసారి అరగానే మీ గుండె అలా కొట్టుకుని లాగుద్ది. మీ బ్రెయిన్ కి మీ ఈఎంఐ కట్టాలని, మీ మేనేజర్ అడిచాడని తెలీదు, సింహం వచ్చిందనే తెలుసు, దానికి వేరేది ఏం తెలీదు. దెబ్బకి లివర్ లో ఉన్న గ్లైకోజన్ మీ బాడీలోకి ఇసిరేద్ది. ఇలా పొద్దున భయపడ్డావు అనుకో ఒక 2 సెలైన్ బాటిల్ ఇసురుద్ది, మధ్యాహ్నం భయపడ్డావు అనుకో 2 సెలైన్ బాటిల్ ఇసురుద్ది, మళ్ళీ సాయంత్రం భయపడ్డావు అనుకో ఇంకో 2 సెలైన్ బాటిల్. అంటే పొద్దున బిర్యానీ, సాయంత్రం బిర్యానీ, రాత్రికి బిర్యానీ తిన్నట్టు 3 బిర్యానీలు తింటే డయాబెటీస్ రాదా? మీరు ఎన్నిసార్లు టెన్షన్ పెడితే అన్నిసార్లు మీ బాడీలోకి గ్లైకోజన్ లివర్ ఇసురుద్ది. డయాబెటిక్ దాకా ఏమవుతుంది? సింపుల్ టెక్నిక్. మళ్ళీ దీనికి మళ్ళీ మెడిసిన్ చదవడం ఎందుకు? చూడండి జాగ్రత్తగా ఇంకో విషయం చెప్తాను. ఇంతవరకు మన తాత పొద్దున్న అన్నం తినేవాడు, మధ్యాహ్నం అన్నం తినేవాడు, సాయంత్రం అన్నం తినేవాడు, రాత్రి అన్నమేగా తినేవాడు, అయినాడికి డయాబెటిక్ లేదే. మనం ఒక పూట అన్నం తిన్నా, ఫ్రూట్స్ తిన్నా, వెజిటేబుల్ తిన్నా, సలాడ్లు తిన్నా
వేరు వేరు తిన్నా మనకి అందరికి డయాబెటిక్ వస్తుంది ఏంటి? ఇది వాడు పొద్దున్న గింజన్నం తిన్నాడు, మధ్యాహ్నం ఇంత అన్నం వేసుకుని, ఇంత చారు వేసుకుని, ఇంత ఆవకాయ బద్దలు నంచుకునేవాడు, అందులో ఏం కూరలు ఉండేవి కాదు. డ్రాగన్ ఫ్రూట్ తెలియదు, కివీ ఫ్రూట్ తెలియదు, స్ట్రాబెర్రీ తెలియదు, జీడిపప్పు తెలియదు, బాదం పప్పు తెలియదు, పిస్తా పప్పు తెలియదు. ఏ పప్పు తెలియకపోయినా ఆడికి అసలు డయాబెటిక్ రాలేదు. 3 పూట్ల 4 పూట్ల అన్నం తిన్నా కూడా మరి మనకెందుకు వస్తుందంటే ఆడికి స్ట్రెస్ లేదు, మనకి స్ట్రెస్ ఉంది. ఇంతే తేడా. మీరు ఒకసారి స్ట్రెస్ వచ్చి కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, ఒకసారి సింపుల్ చెప్తాను. మీరు ఇలా వెళ్తుంటే వెనక నుంచి వచ్చి బేహమ్మా నడిచింది అనుకోండి, మీ పిల్ల గుండెలో వెళ్ళి లాగింది అనుకోండి, కంగ్రాచులేషన్స్, ఒక బిర్యానీకి సరిపడా మీ బాడీలోకి లివర్ ఇచ్చేసింది, గ్లైకోజన్. మీరు మళ్ళీ బిర్యానీ అంత అన్నం తిన్నారు, 2 బిర్యానీలు అయింది మీ బాడీలో. మరి మీకు డయాబెటిక్స్ రాక, థైరాయిడ్ రాక, లక్షల లక్షల జీతాలు తీసుకునేందుకు? అప్పుడే ప్రాణాయామం వస్తుంది. సింపుల్ టెక్నిక్. ఈ టెక్నిక్ మీరు ఎన్నిసార్లు జీవితాంతం బిళ్ళలు వేసుకున్నా సరే తగ్గుద్దా జీవితాంతం బిళ్ళలు వేసుకుంటే? నేను 511 డయాబెటీస్ ని 98 చేసా 25 రోజుల్లో, మన క్లాసులోనే. 511 డయాబెటీస్ 28 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి గీత నెలలోనే 98 చేసా. ఎలా చేసా? డయాబెటీస్ కి జీవితాంతం మందులు అవసరం. మందులు ఎందుకు? దీర్ఘకాలిక రోగాలకి మీరు తగ్గించుకుంటే సరిపోద్ది కదా. ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ అంటే ఆడి ఫోటో తీసి మీ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యే గాని కలెక్టర్ గాని చూపిస్తే చెప్పు కొడతాడు. డయాబెటిక్ డాక్టర్ అనేదే లేదు ప్రపంచంలో, రాసుకోండి. మిమ్మల్ని మోసం చేయడానికి డయాబెటిక్ డాక్టర్ అంటారు. డయాబెటిక్ డాక్టర్ అనే డాక్టర్ లేడు. డయాబెటిక్ డాక్టర్ అనే స్పెషలిస్ట్ డాక్టర్ ఎవడో లేడు మిమ్మల్ని మోసం చేయడానికి. ఇదంతా ఎందుకురా? రాసుకోండి, డైలాగ్ రాసుకోండి. ఏం ఫుడ్ తింటే తగ్గిపోద్ది రాసుకోండి, నేను చెప్తా ఈజీ. మధ్యాహ్నం ఎంత అన్నం తిన్నావో అంత కూర తిను, ఎంత అన్నం తిన్నావో అంత క్యారెట్ కీర ముక్కలు పెట్టుకో, చాలా అయిపోయింది. ఏంటి? నువ్వు కేజీ అన్నం తింటే కేజీ కూర తిను, కేజీ క్యారెట్ కీర ముక్కలు పెట్టుకో మధ్యాహ్నం. పొద్దున్న సాయంత్రం 7 లోపు అన్నం తిను, 7 తర్వాత తినకు. 7 తర్వాత తింటే డిహెచ్డి హార్మోన్ రిలీజ్ అయ్యి మీ బొచ్చు ఊడిపోద్ది. నాకింత బొచ్చు పెరగడానికి, మీ బొచ్చులు ఊడిపోవడానికి కారణం ఏంటి? డిహెచ్డి అనే హార్మోన్. 7 తర్వాత తింటే డిహెచ్డి అనే హార్మోన్ రిలీజ్. నెట్లో కొట్టండి, నేను చెప్పే పేర్లు రాసుకోండి. మీరు అందరూ హార్మోన్ పేరు డిహెచ్డి రాసుకొని నెట్లో సెర్చ్ చేయాలా. ఇది నోటుకొచ్చి చెప్పడం కాదు. డిహెచ్డి అనే హార్మోన్ 7 తర్వాత తింటే మరి అదే రిలీజ్ అవుతుంది, అందుకే మీ హెయిర్ ఊడిపోద్ది. అందుకే మీరు చూసారా, నోట్లో ముద్ద గూట్లో దీపం అనే డైలాగ్ విన్నారు ఎప్పుడైనా? గూట్లో దీపం నోట్లో ముద్ద. గూట్లో దీపం ఎప్పుడు పెట్టినంత వరకు కరెంట్ లేనప్పుడు 6ంటికి 7ంటికి పెడతాం. పెట్టినప్పుడు అప్పుడు తినేసి పడుకోవాలి. అప్పుడు 7ంటికల్లా పడుకుంటూ పోయేవాళ్ళం. ఇప్పుడు 9ంటికి తింటాం, 10ంటికి తింటాం. సిరాకు వస్తే 1 గంటకి స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని పులి బిర్యానీ తినేసి ఆఫర్లో వచ్చిందని మిగిలిపోయింది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని పొద్దున్న లేచి మొహం కొడుకుని మళ్ళీ తింటాం. 7ంటిలోపు తింటే డయాబెటిక్ రాదా? ఎందుకు వస్తుంది? అది కూడా ఎంత అన్నం తింటున్నా అంత కూర తినాలా. సింపుల్ టెక్నిక్. ఇంకో టెక్నిక్ చెప్తాను వినండి. ఇదంతా మనకేమిది సింపుల్. మీకు ఎవరన్నా డాక్టరు ఉప్పు తింటే డయాబెటిక్ వస్తుందని చెప్పాడా? ఉప్పు తింటే డయాబెటిక్ వస్తుందని ఎవడని చెప్పాడా? చెప్పరు. ఉప్పు తింటే డయాబెటిక్ వస్తుంది, రాసుకోండి. ఉప్పు తింటే డయాబెటిక్ వస్తుంది. మరి మీరు తినే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉప్పే, ఫాస్ట్ ఫుడ్స్ ఉప్పే, చైనీస్ నూడిల్స్ వండినవి, వార్చినవి, దేవినవి, కాల్చినవి, మార్చినవి, ఎగిర్చినవి, ఉడికించినవి, ఫాస్ట్ ఫుడ్స్, కెమికల్స్, కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, కార్బైడ్, ఇవన్నీ వండినవి అంతా ఉప్పేగా. మరి ఉప్పు తింటే మరి మీకు డయాబెటిక్ రాక ఏమవుతుంది? చిట్టి తల్లులు కొత్త కంగారు పడకండి, నా క్లాస్ ఇలా ఉంటుంది. స్పీడ్ గా చెప్తున్నాను అనుకోకండి, నాకు కొంచెం కంగారు ఎక్కువ. ఇవన్నీ ఏంటంటే మీ ఇంట్లో చిన్న చిన్న విషయాలు కవర్ చేయడం ద్వారా రోగం తగ్గించి. రాసుకోండి ఇంకొకటి. ఒకటి తిని రోజు ఆకలేసేదాకా రెండో తినకుండా ఉంటే, తిని రెండోది ఆకలి వేసేదాకా తినకుండా ఉంటే నో డయాబెటిక్, రాసుకోండి. ఇంతే. పొద్దున్న 10ంటికి తిన్నాం, 12ంటికి ఆకలే లేదు, అయినా అరే తినరా మనం తినిపిస్తాం. మళ్ళీ 3ంటికి పానీపూరి, 4ంటికి మసాలా దోశ, 6ంటికి మీరు బాగా వండారండి ఒక ముద్ద మీరు ఎక్స్ట్రా తిన్నారు, 7ంటికి మీ ఆయన తిన్నాగా వదిలేసింది పాడేయడం వేస్ట్, పని ఆవిడకి ఇస్తే ఆవిడ లాభపడిపోద్దని మళ్ళీ మీరే తినేశారు. సింపుల్ టెక్నిక్ అన్నమాట. మన ఆరోగ్యం మన దగ్గరే ఉంది, దీనికి మెడిసిన్ అవసరంలా. ఓకేనా? సరే మేడం, ఒక్కసారి అధిక బరువు ఉండడం వల్ల వచ్చే రోగాల పేర్లు చెప్తాను. మీరు ఎక్కువ బరువు ఉంటే డయాబెటిస్, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్, డిస్క్ బల్స్,
వెరికోస్ వెయిన్స్, సయాటికా, హెయిర్ లాస్, పిల్లలు పుట్టకపోవడం, మైగ్రేన్, ఇన్ని వస్తాయి. ఇప్పుడు మన దాంట్లో బరువు తగ్గించుకొని ఎవరెవరు ఏమయ్యారో చూస్తారు. మేడం ఒకసారి ఆ పోస్టర్స్ మీరు ప్రజెంట్ చేయగలుగుతారా? షూర్ సార్, 1 minute. ఓకే. ఆవిడ ఇంట్లో కూర్చొని బరువు తగ్గారు, రూపాయి లేకుండా. బరువు తగ్గి రోగాలు తగ్గించుకోవచ్చు సింపుల్ గా. ₹1 అవసరం లేదు. బరువు తగ్గడానికి డబ్బులు ఎందుకు? మీ ఇంట్లో ఉండి బరువు తగ్గి రోగాలను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఆవిడ ప్రజెంట్ చేస్తారు. సునాయాసంగా ఎవరెవరు ఎలా ఎలా తగ్గారో చూడండి ఒకసారి. ఓకేనా? సరే, అందరికీ కనబడుతుందా అండి? ఈయన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆయన 13 కేజీలు తగ్గాడు చూసారా? అంతకు ముందు పొట్ట, ఇప్పుడు ఫిట్. రెండవ పోస్టర్ పెట్టండి. అవసరమైతే మీరు స్క్రీన్ షాట్లు కొట్టుకోండి మోటివేషన్ కోసం. రెండో పోస్టర్ పెట్టండి మేడం. వన్ మినిట్ సార్. ఓకేనండి. నేను మేకప్ వేసుకుని వస్తే బాగున్నాను. అందరూ ఇంత అందంగా గ్లామర్ గా మేకప్ వేసుకుని వచ్చారు. చెప్పండి. ఈయన చూడండి, ఆయన మొహం చూసారా? ఆ మొహానికి ఈ మొహానికి తేడా. సారీ, అక్కడ నెంబర్ రిమూవ్ చేయడం మర్చిపోయాను, పర్వాలేదు. ఆ మొహానికి ఈ మొహానికి తేడా చూసారా? ఇద్దరు ఒకలే, వేరు కాదు. 15 కేజీలు తగ్గాడు ఆయన. నెక్స్ట్ ఫోటో అండి. ఆ మొహానికి ఈ మొహానికి తేడా. ఇంట్లో కూర్చొని తగ్గించుకొని రోగాలు తగ్గించుకోవచ్చు. దీనికి ఎందుకు మేడం? నెక్స్ట్ నెక్స్ట్ అని కొడితే వెళ్ళదా ఇది అలాగా? ఒక్క నిమిషం సార్. ఓకే. వీళ్ళందరూ వీళ్ళ ఫోటోలు మీకు చూపించడం ద్వారా ఒక మోటివేషన్ లాగా, ఒక ఇన్స్పిరేషన్ లాగా, ఓకే అని మీలో ఇంట్లో కూర్చొని బరువు తగ్గి రోగాలు, మీ అన్ని రోగాలకి ప్రధాన కారణం బరువు. రాసుకోండి, మీ అన్ని రోగాలకి ప్రధాన కారణం బరువు. ఇదిగోండి, 41 కేజీలు తగ్గారండి ఆవిడ. 41 కేజెస్ చూసారా? కనబడుతున్నారా? ఆ మేడం మీ క్లాస్ లో కూడా వచ్చి ఉంటారు. అక్కడ మెడ చూడండి, ఇక్కడ మెడ చూడండి. అక్కడ మెడ కలిసిపోయింది, మెడ ముఖం. ఇక్కడ చూడండి మెడ. 41 కేజీలు తగ్గారు ఈవిడ, వైజాగ్. నెక్స్ట్ పిక్ ఈవిడ చూడండి ఎలా తగ్గారు, మీరే చూడండి. ఆ ఫోటోకి ఈ ఫోటోకి, ఈ ఫోటోలో ఇంకా చిన్నపిల్లలా ఉన్నారు. రెండో ఫోటోలో కాంటాక్ట్. సరే, ఈ ఫోటో చూడండి, ఈవిడ బెంగళూరు. ఈవిడ చూడండి ఎంత బరువు, 22 కేజీలు తగ్గారు ఈవిడ, 22 కేజెస్. నెక్స్ట్ ఫోటో పెట్టండి. చూడండి 21 కేజీలు తగ్గారు. దాంతోపాటు ఆవిడ ఫేస్ కూడా చూడండి, ఆవిడ కూడా క్లాస్కి వచ్చుంటారు. ఈవిడ కూడా మునుపటికి ఇప్పటికి ఫేస్ కొట్టుకొని ఆ ఫోటోలు చుట్టుకొని మోటివేషన్ కోసం చూడండి. బరువు తగ్గితే బలం పెరుగుద్ది. ఈవెన్ థైరాయిడ్ కూడా తగ్గిందని రాశారు ఎవరో, అది మంచిది. నెక్స్ట్ ఫోటో కొట్టండి. ఇదిగోండి ఈవిడ బెంగళూరే. మొహం చూడండి అక్కడికి ఇక్కడికి. అక్కడ అత్తగారులా ఉన్నారు, ఇక్కడ కోడల్లా ఉంది. నెక్స్ట్ ఫోటో చూడండి, ఈవిడ కూడా క్లాస్కి వచ్చుంటారు, వేణి గారు. సరే, పేరు చెప్తాను. ఒక మేడం. కంప్లీట్ అయిపోయి సార్. జస్ట్ ఇవన్నీ నేను హెల్త్ ఇష్యూస్ తగ్గడం గురించి చెప్పలేదు, బరువు తగ్గడం గురించే చూపించాను అక్కడ. ఒక్కసారి బరువు తగ్గితే రోగాలన్నీ తగ్గినట్టే. రోగాలన్నీ తగ్గినట్టే బరువు తగ్గితే. బరువే మీ రోగాలన్నిటికీ మూల కారణం. ఓకే, లాస్ట్ గా ఇంకొక విషయం రాసుకోండి. ఒక 7 రోజులు మీ శరీరంలో జరిగే మార్పు కోసం ఒక 7 రోజులు ప్రోగ్రామ్ ఇస్తున్నా. ఊరికే చేయండి, చేసి తగ్గిందో లేదో మీరే కనిపెట్టుకోండి. రాసుకోండి. 7 రోజుల ప్రోగ్రామ్. నైట్ 1/2 లీటర్ వాటర్లో అర స్పూను తులసి ఆకుల రసం వేసి నానబెట్టి పొద్దున్న ఎప్పుడు లెగుతారో అప్పుడు తాగేయండి 1/2 లీటర్ వాటర్. కొత్త వాళ్ళు కాబట్టి వీళ్ళకి తెలియదు కాబట్టి, మన వాళ్ళు లీటరు. 7 రోజులు చేయండి, మీ బాడీ మీకే తెలుస్తుంది. ఉదయం 9ంటికి
ఉదయం 9కి, ఇది 7 రోజులు మీరు చేయండి, మీకే తెలుస్తుంది. ఉదయం 9కి రాగి జావ పెరుగులో కలుపుకొని డైలీ తాగండి. అందరూ 7 రోజులు టిఫిన్ ఉండదు. ఎంత రాగి జావ కావాలో అంత రాగి జావ తాగేయండి పొట్ట నిండుగా. ఇదే టిఫిన్, మళ్ళీ టిఫిన్ అని అడగండి. 9కి ఎంత రాగి జావ కావాలో అంత రాగి జావ తినేయండి, పెరిగేసుకోండి, తాగేయండి. 9కి అయిపోయింది. 1 గంటకి రాసుకోండి. 1 గంటకి గోధుమ రవ్వ ఉప్మా కిచిడి చేసుకోండి. గోధుమ రవ్వ ఉప్మా ఎంత ఉందో అందులో వెజిటేబుల్స్ అంత ఉండాలి. క్యారెట్, బీట్రూట్, బూడిద గుమ్మడికాయ, ఇవన్నీ ఎంత తీసుకొచ్చండి. తీసుకొచ్చు రాగి జావ తీసుకొచ్చి థైరాయిడ్ ఉన్న ఎంత గోధుమ రవ్వ ఉప్మా ఉందో అంత మీకు వెజిటేబుల్స్ ఉండాలి. ఏ వెజిటేబుల్ వేసుకున్నా పర్లా, ఎంతన్నా తినండి. రాసుకోండి. మళ్ళీ ఎంత గోధుమ రవ్వ ఉప్మా ఉందో అంత వెజిటేబుల్స్ కలిపి కిచిడి చేయండి. చేసి ఎంతన్నా తినండి. అయిపోయింది. సాయంత్రం 7కి మీరు పెసల్ని పొద్దున్న నానబెట్టి వాటిని మిక్సీలో వేసి నూనె లేకుండా మేగడతో కాసిన 2 పెసరట్లు తినండి. పెసలు పొద్దున్న నీటిలో మరిగించి దాన్ని నీళ్లు పంపేసి మిక్సీ వేసి 2 పెసరట్లు తినండి, ఏదో పచ్చడి వేసుకుని, అంతే. లేదా ఆకలి రెండే తినడానికి ప్రయత్నించండి. 7 లోపు చేయండి, అంతే. అయిపోయింది. నూనె వేయకుండా మేగడతో కాల్చండి. అందులో ఉల్లిపాయ వేసుకోండి, యాలకులు వేసుకోండి, లవంగాలు వేసుకోండి, జీలకర్ర వేసుకోండి. అయిపోయింది. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ప్రతి గంటకు 1 గ్లాస్ వాటర్ తాగండి. 7 రోజుల్లో 7 రోజుల్లో మీ శరీరంలో మార్పు మీకు జరగకపోతే మీరు వచ్చి నా కాలర్ పట్టుకోవచ్చు, ఎందుకంటే నాకు కాలర్ లేదు కాబట్టి. ఓకేనా? సరే, ఎంత సింపుల్. దీనికి మళ్ళీ ఊరికే ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మంచిది. తులసి ఆకుల రసాన్ని మిస్ చేయొద్దు, ఖచ్చితంగా తాగండి. ఓకేనా? ఇంకొక విషయం చెప్తున్నాను. సార్ నాకు డైజెస్టివ్ ప్రాబ్లం ఉంది అన్నారనుకోండి, ఎవరైనా భోజనం చేసిన అరగంట తర్వాత దాల్చిన చెక్క పొడి, లవంగం పొడి కలిపి గోరువెచ్చని నీటిలో పొడిలా చేసుకుని 1 స్పూన్ తాగండి. దాల్చిన చెక్క పొడి, లవంగం పొడి పొడి చేసుకుని భోజనం అయిన అరగంట తర్వాత గోరువెచ్చని నీటిలో తాగండి. తాగకపోతే నన్ను అడగండి. మళ్ళీ దీనికి గ్యాస్ టాబ్లెట్ అయిపోయింది. ఇలా వారం చేయండి. వారం తర్వాత మీరు చూస్తారు మార్పు. ఒక్కసారి బరువు తగ్గారా, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ పీసీఓడి, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ పీసీఓఎస్ వాడికవే తగ్గుతాయి. ఏంటి, మన అమ్మమ్మకి, మన ముత్తమ్మకి ఎవరికైనా పీసీఓడి ఉందా? మీరు వెళ్ళి మీ ముత్తమ్మని బతుకుండదండి, పడిపోయి ఉంటది. వెళ్ళి మా అమ్మ నీకు పీసీఓడి కానీ పీసీఓఎస్ ఉందని అడిగితే, పీసీఓడి ఇదేంట్రా ఏఎస్ ఐపీఎస్ ఇదేమైనా అని అడుగుద్ది. కాదమ్మా, డేట్ ఆగడానికి పీసీఓఎస్ నాకేం తెలియదురా నాయన అని అంటది. అవునా? మరి మీ అందరికి ఎందుకు వచ్చాయి? అధిక బరువు ఉంటే పీసీఓఎస్ రాక ఏముంటాయి మరి? సింపుల్ టెక్నిక్. ఇది చెయ్యండి, మీ శరీరంలో మార్పులు మీరే గమనించి. 7 రోజులు ఛాలెంజ్. నేను చేశాను అని మీ మనసుకు మీరే చెప్పుకోండి, నాకు ఎవరు చెప్పదు, నాకు ఫోన్ చేయొద్దు. మీకు మీరే నేను చేశాను 7 రోజులు, రేపు నుంచి సోమవారం నుంచి, రేపు ఆదివారం కంటే ఫుల్గా తినేయండి, సోమవారం నుంచి మొదలు పెడుతున్నాను అని టిక్ కొట్టుకోండి. 7 రోజులు మీ అందరికి ఛాలెంజ్. అది మీ శరీరానికి మీకు ఇచ్చుకునే ఛాలెంజ్. ఊరికే ట్రై చేయండి. ఓకేనా? మంచిది. ఇంకేమైనా అన్ని అయిపోయినాయి అనుకుంటున్నాను. మంచి విషయం. మీకు ఫైనల్ గా బ్రీఫ్ గా ఫైనల్ ఒక విషయం, మీ శరీరంలో 80% రోగాలకి మెడిసిన్ అవసరం లేదు. మిగిలిన 10% అంటే 90% రోగాల్లో మిగిలిన 10% రోగాలకి కొంచెం మన మెడిసిన్ వాడుకుంటే సరిపోద్ది. మిగిలిన 10% రోగాలకి హాస్పిటల్ మెడిసిన్ అవసరం అవుతుంది. అంటే 90% రోగాలకి మెడిసిన్ అవసరం లేదు. చెప్పింది వివి రెడ్డి గారు. సింపుల్ టెక్నిక్. కాబట్టి అందరూ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు? ఇంత అవసరం లేదన్న మీరే హాస్పిటల్కి రావసరం లేదు. ఆయనే చెప్పిన, ఆయన డాక్టరే కదా, వాళ్ళ అబ్బాయి కూడా డాక్టరే కదా. కాబట్టి ఇది మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు, అప్పుడు ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆ పూర్వీకులు చెప్పిన దాన్ని మన మన దేశంలో రోగులు లేరు, యోగులు ఉన్నారు. కానీ ఇప్పుడు మనం అందరం రోగులమే తయారైంది. ప్రపంచంలో డయాబెటిక్ క్యాపిటల్ ఏంటి? మా అమరావతి. మాకు ఆంధ్రకి క్యాపిటల్ లేదనుకోండి, వేరే విషయం. అంటే మొన్నే వచ్చింది. ప్రపంచంలో డయాబెటిక్ క్యాపిటల్ ఏంటి? ఇండియా.
ప్రపంచంలో డయాబెటిక్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇండియాలో ఉన్నందుకు గాను డయాబెటిక్ క్యాపిటల్ ఇండియా. ఏ ఇంట్లో చూసినా డయాబెటిక్ ఉంది. కాబట్టి మనది రోగ దేశం కాదు, యోగ దేశం కింద గుర్తు చేసుకోండి. ఇంకా నాకు ప్రేమ దేశం అని ఎవరు అనకండి. సినిమా బాగుంటుంది, అది వేరే విషయం. కానీ మనది యోగ దేశం, రోగ దేశం కాదు. మీరందరూ కూడా ఈ చిన్న చిన్న చిట్కాలతో, ఈ చిన్న చిన్న విషయాలతో 90% మందులు అవసరం లేదని ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టరే 1980లోనే జన విజ్ఞాన వేదిక పెట్టి అప్పటికి ఇంకా మన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందే ఘోషిస్తూ యాశిస్తూ ఇప్పటికీ వాళ్ళ అబ్బాయి డాక్టర్ గా ఉంటూ చెప్తున్న ఆయనే మాటే వినడానికి ప్రయత్నం చేయండి. మంచి విషయం. ఇందు మూలంగా ఫైనల్ ఇంకో విషయం చెప్తున్నాను. రేపటి నుంచి సీట్లు బుక్ చేసుకునేటప్పుడు ట్రెడిషనల్ ఫేస్ యోగా గానీ, ట్రెడిషనల్ వెయిట్ లాస్ గానీ, యోగ ముద్రలో గానీ నా పేరు శివరామకృష్ణ అని రాదు, స్వామి ద్విజ అని వస్తుంది. మా గురుగారు నా పేరు మార్చినందుకు అది గుర్తుపెట్టుకుంటారని, స్వామి ద్విజగా అర్థం చేసుకుంటారని తెలుసుకుంటూ నమస్కారం. మంచిది. స్వస్తి ఒకటి చెప్తాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాం సమస్తాం సుఖినో భవంతు. కాలే వర్షపు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽభ్యం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయః అపుత్రా పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సదనా సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. మంచిది. ఏమైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడండి. మీకు పెళ్ళయిందని మాత్రం అడగండి, ఒకసారి అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి చెప్పండి మేడం. సెక్షన్ మా అందరి కోసం ఇచ్చినందుకు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక తుమ్మినా దగ్గినా హాస్పిటల్ కి అయితే అందరూ వెళ్ళిపోతున్నారు. అది పిల్లల మీద ప్రేమ అనుకుంటున్నాం కానీ మనమే ఇంకా దగ్గరుండి వాళ్ళకి ఇంకా ఎక్కువ చేస్తున్నాము. సో అలాంటిది ఏమీ చేయకుండానే ఇంట్లోనే మంచిగా మనం రికవర్ చేసుకోవచ్చండి. ఇలాంటివి మనకి 1 డే సెక్షన్ లో తెలియదు. మీరు కంప్లీట్ గా ఫుల్ మంత్ కోర్స్ అయితే చివరి వరకు నేర్చుకోవాలి. సో తప్పకుండా జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. అండ్ మెయిన్ ఏంటంటే మన స్వామి ద్విజ గారికి నమస్కారం చేద్దాము. ఇంత మంచి సెక్షన్ మన అందరికి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో కొంతమందికి ఒక 10 మెంబర్స్ కి అయితే నేను వాళ్ళకి అన్మ్యూట్ ఇస్తానండి. సో ఎవరైతే ఉన్నారో మీరు హ్యాండ్ రేస్ చేస్తే ఒక్కొక్కరికి అన్మ్యూట్ ఇస్తాను. మంచిదండి. చివరి వరకు 300 మంది బాగానే విన్నారు. చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు? చాలా అద్భుతంగా ఉన్నారండి. చాలా సంతోషంగా ఉంది సార్ చేసినందుకు. పేరు మార్చుకున్నారు. నెక్స్ట్ గురువు గారు మీరా? మీ అలా గురువు గారు కాదండి, తర్వాత పేరు మార్చుకుంటే బాగుంది. మార్చేసి తెల్ల బట్టలు ఇచ్చేసారు. అవునా? రంగురంగుల బట్టలు వేసుకుని ఉండే నేను తెల్ల బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. ప్రమోషన్ వచ్చినట్టుంది సార్, కంగ్రాచులేషన్స్. అనుకున్నాను పేరు చూసి. ఎలా ఉన్నారు సార్ మేడం పాప? అంతా మంచిగా ఉన్నారండి. ఇంకేంటి సార్? గుడ్ ఈవినింగ్ సార్. మీ అదే చాలా పేరు సంతోషం. మార్చుకున్నారు. అదే ఇది చెప్పడానికే మీరు అందరికీ తెలుస్తుంది. కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి కూడా ఇదివరకు శివరామకృష్ణ సార్ ట్రెడిషనల్ వెయిట్ లాస్ చెప్పేవాడు, ఇప్పుడు ఏడి అని అనుకుంటారు. స్వామి ద్విజ అని పేరు మార్చడం చెప్పడానికే. నా ఫ్రెండ్స్ అందరికి కంగ్రాచులేషన్స్. అందరూ చాలా బాగా తగ్గారు. నేను 1 year మీ క్లాస్ ఫాలో అయ్యాను కదా, 1 year పైనే అయ్యాను. అది నేను ఇప్పుడు యుఎస్ లో ఉన్నాను సార్. నెక్స్ట్ వచ్చాక మళ్ళీ జాయిన్ అవుతాను మీ క్లాసు ట్రెడిషనల్ వెయిట్ లాస్. కూడా బరువు తగ్గించండి. కొంచెం ముందు ఆడ తగ్గాల, మన కష్టం. హేమలత గారు మైక్ మ్యూట్ లోకి వెళ్ళిపోయిందా? చెప్పండి హేమలత గారు. హేమలత గారు అన్మ్యూట్ చేసుకోండి. ఇంకొకసారి చెప్పండి. వినిపిస్తుందా సార్? సూపర్ ఉందండి, మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చెప్పండి మేడం. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ. ఈ నేమ్ చాలా బాగుంది సార్, ద్విజ అనే నేమ్. చాలా థ్యాంక్స్ అండి. చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి సెషన్స్. యాక్చువల్ గా ఇప్పుడు నేను ఎందుకు హ్యాండ్ రైజ్ చేస్తానంటే ఈ పాపని చూస్తున్నారా, తను 7 years ఓల్డ్. తనకి మార్నింగ్ కాల్ వచ్చింది స్కూల్ నుంచి, స్టమక్ పెయిన్ అని విపరీతంగా ఏడుస్తుంది అని చెప్పేసి.
పిల్లలకి అట్లా స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు ఏం చేయాలి సార్? అంటే హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్ళలేదు గానీ జస్ట్ అంటే ఇక్కడ ఒక నిమిషం అండి. స్టమక్ పెయిన్ వచ్చిందంటే రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి తిన్నది అరగకపోయినా స్టమక్ పెయిన్ వస్తది. 2 లోపల నులి పురుగులున్నా స్టమక్ పెయిన్ వస్తది. నులి పురుగులు మన పిల్లలకు ఉన్నాయో లేదో తెలియాలంటే కింద ఆళ్ళు అన్నస్ పాయింట్‌ని గోక్కుంటుంటే నులి పురుగులు ఉన్నట్టు. అది చూసినా వస్తది. మరి ఆవిడకి తిన్నది అరగలేదా, కింద గోక్కుంటున్నారనే దాని మీద మనం వాడికి మెడిసిన్ ఇవ్వడం ఆధారపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకే. అంటే మీరు చూడండి ఈ రోజు నైటు తిన్నది డైజెస్టివ్ సిస్టమ్ లేక వచ్చిందా లేదా కింద గోక్కుంటున్నారా, నైట్ పూట నులి పురుగులు బయటకు వచ్చి పిల్లలు పెడతాయి. అన్న మలద్వారం దగ్గర పిల్లలు పెడతాయి. సింపుల్ ఏం లేదు, మన మలద్వారం దగ్గర చేయి పెట్టి ఇలా లాగిన పురుగులు బయటకు వస్తాయి చిన్నపిల్లలకి. అలా చెక్ చేసి ఇది ఏంటనే విషయం నాకు చెప్తే నేను చెప్తాను. ఓకే. ఓకే సార్. ఓకే, సరే అన్న, మంచి విషయం. కళ్యాణి గారు నెక్స్ట్ అండి, ఒక నిమిషం ఏంటి, మన పాత వాళ్ళందరూ చేతి డౌన్ కొత్త వాళ్ళు కొన్ని ప్రశ్నలు ఉంటాయి కదా. పాత వాళ్ళు ఈ రోజు మాట్లాడతాను కదా, పాత వాళ్ళందరూ ఛేదించేయండి. ఏంటి అందరు హ్యాండ్స్ డౌన్ చేసేయండి. నేను పాత వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు నా పొగడతలు నాకు వద్దు. ఇంకొక విషయం, పాత వాళ్ళందరూ ఉన్నారనుకోండి, సార్ మీ వల్ల 10 కేజీలు తగ్గాను, మీ వల్ల 20 కేజీలు తగ్గాను, మీ వల్ల నాకు డయాబెటీస్ తగ్గింది, మీ వల్ల నాకు హెయిర్ వచ్చింది అని చెప్తారు. వద్దు. నేను అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం ఏంటి, నేను అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే అది నాకే తక్కువ. నాకు అడ్వర్టైజ్మెంట్ వద్దు. కొత్త వాళ్ళకి ఇద్దాం అవకాశం. ఓకేనా? సరే, పాత వాళ్ళు ఎవరు ఎత్తొద్దు. మళ్ళీ నా గురించి ఎవరు చెప్పొద్దు ఈ క్లాస్ లో. సార్ మీ వల్ల ఇది తగ్గాను, మీ వల్ల బరువు తగ్గాను, మీ వల్ల పిల్లలు పుట్టారు నాకు, మీ వల్ల మా అబ్బాయికి డయాబెటిక్స్ తగ్గింది. ఏమొద్దు. మన మీద మనకు కాన్ఫిడెన్స్. మనం ఒకరికి చెప్పవసరం మన క్లాస్ సీటే దొరకదు. ఓకేనా? మనకి అడ్వర్టైజ్మెంట్ వద్దు. పాప మీ కొత్తగా ఉన్న వాళ్ళకి రోగాలు తగ్గిద్దాం. చెప్పండి. విజయలక్ష్మి గారు. కొత్త వాళ్ళే, పాత వాళ్ళు వద్దు. నా గురించి అసలు పొగడొద్దు. పొగడతలు నాకు అసలు ఉండదు. చెప్పండి మేడం. నమస్కారం. నేను కొత్తదే. అదే మీరు అది దగ్గుకు తలనొప్పికి చెప్పారు కదా, అదేమి సొంటి అంటే జింజర్ కదా. ఎండబెట్టిన జింజర్ సొంట వద్దండి. అలా అది తలవెలికి ఏమి చెప్పారు? తమలపాకు, సొంటి, సొంటి మిరియాల పొడి. మిరియాల పొడియా? ఇలా కాకుండా మామూలుగా ఈ సబ్జెక్ట్ గురించి ఎవరైనా అడుగుతారా? అంటే ఈ మనం చెప్పుకుంటూ పోతే మనం ఇలా మెడిసిన్ చెప్పండి. నేను ఒక విషయం చెప్తాను చూడండి. కొత్త వాళ్ళే, పాత వాళ్ళొద్దు. 2, నన్ను పొగడ్డానికి అసలు చెయ్యి పైకెత్తొద్దు. మీ వల్ల నాకు ఇది తగ్గింది, నా వల్ల అది తగ్గింది, మీ వల్ల నా పిల్లలు పుట్టవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా, సార్ నాకు ఈ సబ్జెక్ట్ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందని ఎవరికైనా ఆసక్తి ఉన్నా చెయ్యి పైకి లాగొచ్చు. ఓకేనా? హెల్త్ ఇష్యూస్ గురించి మనం ఎన్ని చెప్పుకున్నా హెల్త్ ఇష్యూస్ తగ్గవు. ఎందుకంటే ప్రతి ఒక్క పొద్దున్న లేచిన వెంటనే ఎవడో దేవుడు మొహం చూడ్డం, గ్యాస్ టాబ్లెట్ మొహం, థైరాయిడ్ డబ్బా మొహం చూస్తాడు. పుట్టిన అమ్మానాన్న మొహం ఎవడో పొద్దున్న లేచిన చూడ్డం, థైరాయిడ్ డబ్బా ఎక్కడ ఉంది, గ్యాస్ డబ్బా ఎక్కడ ఉందని చూస్తాడు. ఓకేనా? కొత్త వాళ్ళు. రమ్యప్రియ గారు. ఎత్తండి. చెప్పండి మేడం. ఈ సబ్జెక్ట్ గురించి ఏదో తెలుసుకోవాలనుకుంటే చెప్పండి. హెల్త్ ఇష్యూస్ గురించి మనం ఎన్ని చెప్పినా మనకి క్లాస్ అవ్వదు. రమ్యప్రియ గారు అన్మ్యూట్ చేసుకోండి. మంచి విషయం. ఒక విషయం చెప్తాను కదండి, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. సార్ ఈ సబ్జెక్ట్ ఒక నిమిషం అండి. ఈ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? రాసుకోండి. సతీదేవి చచ్చిపోయింది, శివుడు మాట వినకుండా చనిపోయింది. చనిపోయినప్పుడు శివుడు పెంచి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు శివుడు మొత్తం అందరిని భస్మం చేసి భస్మీపట్లం చేసి వేసేస్తున్నాడు. అందరూ జటాజూటం పీకినప్పుడు వీరభద్రుడు భద్రకాళి వెళ్ళి దక్షివాటికి నాశనం చేస్తున్నారు. అప్పుడు దక్షివాటికి మొత్తం నాశనం అయిపోయాక శివుడు వచ్చి కూర్చున్నప్పుడు నాకు ఎందుకు ఇంత కోపం వచ్చింది, ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ధ్యానాన్ని కనిపెట్టారు. ధ్యానం అప్పుడు మొదలైంది. ఆ ధ్యానం మొదలైనప్పుడు కొంతమంది యోగులు, మునులు, ఋషులు, అంటే అప్పుడు మనుషులు, తర్వాత యోగులు, మునులు, ఋషులు అయ్యారు, తర్వాత అవుతారు, వచ్చి కూర్చున్నారు. ఎక్కువసేపు కూర్చోలేక దగ్గులు కొంతమందికి, రోగాలు కొంతమందికి, జలుబులు కొంతమందికి, దగ్గులు కొంతమందికి, ఇలా రోగాలు వచ్చినప్పుడు ధ్యానం చేయాలంటే శరీరం ముందు బాగుండాలా, కాబట్టి మీకు రోగం తగ్గిస్తానని అక్కడ వచ్చింది. ప్రాచీన పద్ధతిలో జీవించే విధానం, ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్, దీని పేరు ప్రాచీన పద్ధతిలో జీవించే విధానం అప్పుడు వచ్చింది యోగులు. ఆ వచ్చిన దాన్ని ఇప్పుడు మనకు అనుగుణంగా ట్రెడిషనల్ వెయిట్ లాస్ అని పేరు పెట్టాం. కానీ ఈ క్లాస్ లో కేవలం బరువు తగ్గడం గురించి మాత్రమే కాదు, మిగిలిన రోగాలన్నిటి గురించి కూడా బరువు తగ్గితే తగ్గుతాయని చెప్పడం ఇందులో ఉంటుంది. ఇది 25,000 సంవత్సరాల క్రితం పూర్వంది. మా గురువు గారి పేరు శివ గోయంక, ఆయన అఘోర. ఆయన దగ్గర నేను శిష్యరికం చేయడం వల్ల నాకు వచ్చింది. మా గురువు గారు ఏం చేసేవారంటే, ఇంతవరకు రాజ్యాలు ఉండేవి కదా, రాజులు ఉండేవారు కదా, ఆ రాజులు ఉండే కాలంలో రాజులకి రాజులకి పర్సనల్ డాక్టర్ గా ఉండేవారు, ఆయుర్వేద వైద్యుడిగా ఉండేవారు మా గురువు గారు. అది స్టోరీ. ఆయన దగ్గర నుంచి మా గురువు గారి దగ్గర నుంచి నాకు, ఇది అంతరించిపోతున్నా, చనిపోతున్నా, ఇది మన చేతికి అందింది. దక్షిణ భారతదేశంలో ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్, ప్రాచీన పద్ధతిలో జీవించే విధానం, మీ భాషలో చెప్పాలంటే ట్రెడిషనల్ వెయిట్ లాస్ ఇద్దరు చెప్తారు. ఒకటి మా గురువు గారు, 2 నేనే, ఇంకెవరు లేరు.
నేను పోతే ఇది చచ్చిపోయినట్టే. అందుకే దానికోసం ఈ టీచర్లను తయారు చేయడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అన్ని వైపులు కిడ్నీ డాక్టర్ కేవలం కిడ్నీ గురించే చెప్తాడు, పళ్ళ డాక్టర్ కేవలం పళ్ళ గురించే చెప్తాడు, కళ్ళ డాక్టర్ కేవలం కళ్ళ గురించే చెప్తాడు. ఇది అందరి గురించి చెప్పాల్సి వస్తుంది. అన్ని విషయాల గురించి చెప్పాలి. ధ్యానం గురించి చెప్పాల్సి వస్తుంది, రెండో ప్రపంచ యుద్ధం గురించి చెప్పాల్సి వస్తుంది, శరీర లోపాల గురించి చెప్పాల్సి వస్తుంది, మనసు గురించి చెప్పాల్సి వస్తుంది, మనసు అంటే ఏంటో చెప్పాల్సి వస్తుంది, ధ్యానం, ఆసనాలు, సిద్ధి, కుండలిని విద్య అన్ని ఇందులో ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం నేర్చుకోవడం కొంచెం కష్టంగా ఉండి దక్షిణ భారతదేశంలో నేనే నేర్చుకున్నాను కాబట్టి, నేర్చుకున్నది బాగా రోగాలు తగ్గిస్తున్నాను కాబట్టి తగ్గించినందుకు గాను నా పేరు అది పెట్టారు. ఇది దీని చరిత్ర. సాక్షాత్తు పరమశివుడి నుంచి గురు పరంపర ద్వారా మాది హిమాలయ గురు పరంపర, హిమాలయ ట్రెడిషన్ మాది, హిమాలయ యోగుల పరంపర మాది. కాబట్టి అలా వచ్చి మా గురువు గారు వాళ్ళ గురువు గారికి, వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి మా గురువు గారికి, శివ గోయంక గారికి, ఆ గురువు గారి దగ్గర నుంచి నాకు ఇది పరంపరంగా వచ్చింది. ఇది దీని చరిత్ర. ఇది దీని మూలాలు చాలా లోతుగా వేళ్ళూరుకొని భయంకరంగా గంభీరంగా పటుత్వంగా స్థిరంగా నిలిచి ఒక విత్తనంలో నిలుచొని ఉంది. ఆ విత్తనానికి నీళ్లు పడి సూర్యకిరణాలు పడితే చాలా అది మొలకెత్తుతుంది అన్నారు. అది ఇప్పుడు మొలకెత్తడానికి సిద్ధంగా ఉంది. ఇంతమందికి తగ్గడానికి, ఇంతమంది ఇలా ఉండడానికి కారణం ఆ పటుత్వమైన ఆ శక్తి. చాలా శక్తివంతమైనది. కేవలం ఇంటిలో ఉన్న వైద్యం ద్వారా, మీ పోపుల డబ్బాలో ఉన్న దాని ద్వారా రోగాలు తగ్గించుకోవచ్చు. ఇందాక డాక్టర్ బిబి రెడ్డి గారు చెప్పిన విషయం 1980లో జన విజ్ఞాన వేదిక డాక్టర్ గారు, ఆయన కొడుకు ఇప్పుడు డాక్టర్, ఆయన చెప్పిన దాని ప్రకారం మీ ఇంట్లో 80% రోగాలకు మెడిసిన్ అవసరం లేదని, మిగిలిన 10% అంటే 90% రోగాలకు మీ ఇంట్లో వాడుకున్న మెడిసినే తగ్గిపోద్దని, కేవలం ఆ 100లో 90% రోగాలు అటుపోతే కేవలం 10% రోగాలకు మాత్రమే మా ఈ ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్ అల్లోపతి డాక్టర్ అవసరమని డాక్టర్ రెడ్డి గారు చెప్పిన ఆ విషయమే పూర్వకాలంలో మనకు చెప్పబడింది. అదే మనకి చెప్పబడుతున్నాం. మంచి విషయం. దాని గురించి కూడా చెప్పే విషయం ఇప్పుడు వచ్చింది. చెప్పండి మేడం. రమ్య గారు, రమ్యప్రియ గారు అన్మ్యూట్ చేసుకోండి. రమ్యప్రియ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే. నాకు కాలు మడమ దగ్గర బాగా నొప్పి వస్తుంది సార్. ఓకే ఓకే చెప్తాను మేడం. నేను ఓకే సరే సరే, ఒక్క నిమిషం. హెల్త్ గురించి అడిగితే ఈ క్లాస్ సరిపోదు. నేను చెప్పదలుచుకుంది అది మీ అందరికి. నేను మడం నొప్పి గురించి చెప్తా, వెరికోస్ వీన్స్ గురించి చెప్తా. నేను మడం నొప్పిని తగ్గించా, వెరికోస్ వీన్స్ తగ్గించా. సంవత్సరం నుంచి థైరాయిడ్ టాబ్లెట్ వాడకుండా, ఆ మేడం పేరు నా యోగ శిక్షణ ఏలూరు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మన ఫ్రీ గురుకులో కూడా ఉంటుంది. సంవత్సరం నుంచి మెడిసిన్ వాడకుండా 7.8 ఉన్న థైరాయిడ్ ని 5.8 చేసుకున్న రిపోర్ట్స్, బిఫోర్ రిపోర్ట్స్ ఆఫ్టర్ రిపోర్ట్స్ 22 కేజీలు తగ్గి 7.8 ఉన్న థైరాయిడ్ ని 5.8 తెచ్చుకున్న విషయం కూడా నేను చెప్తా. కానీ ఈ క్లాస్ మనం చెప్పుకుంటూ పోతే ఓపీ అయిపోద్ది. అది సమస్య. ఓపీ అంటే అవుట్ పేషెంట్ అయిపోద్ది. ఎంతమందికి చెప్తాం? తలనొప్పికి, నడు నొప్పికి, మోకాళ్ళ నొప్పికి చెప్తాం మనం. కానీ ఈ క్లాస్ అందుకోసం కాదు. ఈ క్లాసులో ఇంకేమైనా ఉన్నాయా అని మనం చెప్పుకుని ఎవరికి వెళ్ళడానికి. అలాంటి ప్రశ్న ఎవరికైనా ఉంటే చేపైకి లేపచ్చు, ఎవరైనా లేపచ్చు. సరే, ఇది 10 మందికి ఉపయోగపడే ప్రశ్న అండి. హెల్త్ ఇష్యూ నేను తగ్గిస్తాను. ఇందులో తగ్గదు 2 హెల్త్ లో క్యాన్సర్, ఎయిడ్స్ తగ్గదు. ఏం తగ్గదు? క్యాన్సర్ తగ్గుద్ది, హెర్నియా, ఎయిడ్స్ తగ్గదు. ఇందులో క్యాన్సర్ తగ్గుద్ది 3వ స్టేజ్ వరకే, 4వ స్టేజ్ తగ్గదు. మీ ఇష్టం. భార్గవి గారు చెప్పండి. మంచి ప్రశ్న అడగండి. మోకాళ్ళ నొప్పి గురించి అడిగితే నేనేం చెప్పండి. సార్, ఆడపిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు కదా సార్, వాళ్ళకి ఫుడ్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అండ్ మెచ్యూర్ అయినప్పుడు ఏం ఒకటేనండి, ఆడపిల్లలు గమ్ముని మెచ్యూర్ అవడానికి ఆడపిల్లలు 14 సంవత్సరాలకు మెచ్యూర్ అవ్వాలి. ఇంకొక విషయం చెప్తున్నా జాగ్రత్తగా వినండి. ఆడపిల్లలు ఎన్ని సంవత్సరాలు డేట్ అవ్వాలి అంటే ఎన్ని సంవత్సరాలు నెలసరి రావాలి అనేది వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఎగ్స్ పట్టుకుని బయటకు వస్తారు. ఏంటి, వాళ్ళ అమ్మ కడుపులో ఉండగానే వీళ్ళు ఎగ్స్ తయారైపోతాయి ఏ నెల ఎంత రిలీజ్ అవ్వాలని. కానీ 14 సంవత్సరాలు మెచ్యూర్ అవ్వాల్సిన అమ్మాయి 10 ఏళ్ళకి 9 ఏళ్ళకి మెచ్యూర్ అవుతుందంటే దానికి కారణం పాలు, 2 ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కెమికల్స్, కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, కార్బైడ్, పురుగు మందులు, ఎరువులు, వండినవి, వార్చినవి, దేవునివి, కాల్చినవి, మార్చినవి, ఇగించినవి, చైనీస్ నూడిల్స్, బేకరీ ఐటమ్స్. ఎవరెవరైతే వాళ్ళ మెచ్యూర్ అయ్యే వరకు వాళ్ళ పిల్లని ఇంటి ఆహారంతో ఉంచగలుగుతారో, ఒక ముద్ద తక్కువ పెట్టి ఉంచగలుగుతారో, పాలు ఇవ్వకుండా ఉంచగలుగుతారో, వాళ్ళు 14 ఏళ్ళకి 13 ఏళ్ళకి మెచ్యూర్ అవుతారు. పాలు ఇస్తూ బయట చైనీస్ నూడిల్స్, KFC బుధవారం ఆఫర్ 1 బకెట్ ఆఫర్ ఇస్తూ థమ్స్అప్ ఇస్తూ ఉంటే 13 ఏళ్ళకి అవ్వాల్సిన 14 ఏళ్ళకి అవ్వాల్సిన 9 ఏళ్ళకి 10 ఏళ్ళకి 11 ఏళ్ళకి అవుతారు. ఏ తెలివితేటలు లేని వాళ్ళకి ఎదలొచ్చి వయసు తెలియకుండా ఎదలు వస్తే ఈ ఎదవలు వెంటపడుతూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే 14 ఏళ్ళకి మెచ్యూర్ అయితే 50 ఏళ్ళకి మెనూపాజ్ రావాల్సిన అవకాశం ఉంటే వీళ్ళు 10 ఏళ్ళకి మెచ్యూర్ అయితే
4 సంవత్సరాల ముందు మెనోపాజ్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు ఎన్ని రోజులు మెచ్యూర్ అవ్వాలి, అదే ఎన్ని రోజులు డేట్ రావాలి అనేది వీళ్ళ తల్లి కడుపులో ఉండగానే వీళ్ళు తయారై బయటకు వస్తారు. సింపుల్ టెక్నిక్. కాబట్టి బయట ఫుడ్స్ తినకుండా శరీరానికి కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. సరే మేడం, మంచిది. ఇంకా మనం ఏ క్లాస్ అడిగినా వీళ్ళు హెల్త్ గురించి అడుగుతారు. నాకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అంటారు. మనం చెప్పగలుగుతాం, కానీ మనం ఓపీ అయిపోద్ది, ఫ్రీ ఓపీ అయిపోద్ది, మనం చెప్పలేం. ఏంటి ఒక్క విషయం, సార్ ఇది ఎలా పుట్టింది, దీనికి ఇంకేమైనా ఉన్నాయా, దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఇలాంటివి ఏమైనా ప్రశ్న అడిగితే ఉపయోగం. నడు నొప్పి, కాళ్ళ నొప్పి, మోకాళ్ళు పడితే మనకు ఓపీ అయిపోద్ది, మనం చెప్తాం. కానీ ఈ సెషన్ దానికోసం కాదు. ప్రణవి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఒక నిమిషం, అందరికీ మ్యూట్ లో పెట్టేసి ఇలాంటి ప్రశ్న ఒకటి ఎవరైనా అడుగుతానంటే చేపైకి లేపండి, లేకపోతే మనం ఆపేద్దాం. లేకపోతే మళ్ళీ కాళ్ళ నొప్పి, తలనొప్పి, మోకాళ్ళ నొప్పి అంటారు, వేస్ట్. నేను మా వాళ్ళకి నేను క్లాస్ ఇవ్వాలా సార్, మా గురించి గొప్పగా పొగుడుతారు, బిల్డప్ షాట్లు వేస్తారు. ఎందుకు పొగుడుకొని వేస్ట్. ఇది పొగడ్తలకు సంబంధించిన కాదు. స్వామి రామకృష్ణ పరమహంసని ఎవడు పొగిడితే అంత గొప్పవాడయ్యాడు, రమణ మహర్షిని ఎవడు పొగిడితే అంత గొప్పవాడయ్యాడు, స్వామి వివేకానంద ఎవడు పొగిడాడు. ఇది పొగిడించుకునేది కాదు. అందుకే మా క్లాస్ లో కూడా నేను మైక్ ఇవ్వను. నేను మంచి ప్రశ్న అడుగుతాను, ఇది 10 మందికి ప్రయోజనం ఉంటది అనుకుంటేనే మైక్. పొగడటం గురించి క్లాస్ కాదు. శివుడిని ఎవడు పొగడగలడం చెప్పండి. పావని గారు, ప్రణవి గారు. సార్ మీరు క్లాస్ తీసుకుంటారు సార్, అది ఎలా ఉంటుంది సార్? అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించా లేకపోతే? జాగ్రత్తగా వినండి, మంచి ప్రశ్న. నేను క్లాస్ తీసుకుంటే ఆ క్లాస్ లో ఏముంటదంటే డైట్ ఉంటది. డైట్ చెప్తాం, డైట్ చెప్పి అందరికీ డైట్ ఉంటది. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది చేస్తే ఉండాల్సినంత బరువు ఉండి తగ్గుతారు. బరువు తక్కువ ఉన్న వాళ్ళు ఇది చేస్తే బరువు పెరిగి ఉండాల్సినంత అవుతారు. అవ్వడంతో పాటు ఇందులో ప్రతి సమస్యకి ఆయుర్వేదము, నేచురోపతి, సిద్ధ వైద్యము, మా ఈ ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్ అంటే మా అఘోరాల వైద్యము కలిపి ఎవరెవరికి ఏది అవసరమో అది ఇంట్లో ఉన్న మందు మాత్రమే ఇస్తాం. ఇంట్లో తయారు చేసుకుంటే మందు ఇస్తూ బరువు తగ్గుతూ ఉంటే ఆటోమేటిక్ గా రోగాలన్నీ పోతాయి. మొత్తం అన్నిటికీ బరువే కారణము. ఆ బరువు తగ్గుతూ స్ట్రెస్ తగ్గిస్తూ మనకు వచ్చే రోగాల్ని సెకండరీ కొడతా ఉంటాం. అందుకే ఆ రోగాలు కూడా తగ్గుతూ ఉంటాయి. ఒక్క మెడిసిన్ ఉండదు. ఇంగ్లీష్ మెడిసిన్ లో సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ అంటే కొత్త రోగం. అంటే మీరు గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ ఏంటి, ఎముకలు గుల్లబారిపోతాయి. అదే మీరు రక్తం కోసం టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది, మలబద్ధకం, కాన్స్టిపేషన్ వస్తుందా? అవునా? మీరు కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఐరన్ టాబ్లెట్ వేస్తే మలబద్ధకం వస్తుందా? ఇలా వస్తాయి. కానీ ఇందులో సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, కొత్త రోగాలు ఉండవు ఇందులో. అది దీని తాలూకా స్పెషల్ ఎఫెక్ట్. ఇది ఈ క్లాస్ తాలూకా పద్ధతి. ఓకేనండి? సరే, ఎక్సర్సైజ్ అంటే చిన్న అంటే నో ఎక్సర్సైజ్. ఓకే, ఓన్లీ ఫుడ్. ఆహారమే ఔషధం. రాసుకోండి, ఇదే మా నినాదం. ఆహారమే ఔషధం. ఓకే, థ్యాంక్ యూ. మంచిది. నెక్స్ట్ రాజేశ్వరి గారు అన్మ్యూట్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేయాలండి, వాళ్ళకి అన్మ్యూట్. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు శ్లోకం చెప్పాడు, వినండి ఊరికే. యుక్తాహార విహారస్య యుక్త చేతస్సు కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగోద్భవతి దుఃఖః. యుక్త ఆహారం, సరైన ఆహారం. యుక్త వ్యవహారం, సరైన వ్యవహారం, సరైన పని. ఈ రెండు మన క్లాస్ లో చెప్పబడతాయి. నెక్స్ట్ చెప్పండి. ఇది భగవద్గీతలో శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్త చేతస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోద్భవతి దుఃఖః. అలాగే మన ఆహారం తినడం గురించి భగవద్గీతలో ఇంకో శ్లోకం ఉంది. ఏంటది? సరే మీరు చెప్పండి. హలో, చెప్పండి మేడం. సార్ మీరు మూలాల కోసం చెప్పారు కదా, శాంతి మూల ఇవి పౌడర్స్. అంటే ఇప్పుడు మనం డైట్ చేస్తున్నప్పుడు కాకుండా నార్మల్ గా గిట రెగ్యులర్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమి తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. డైట్ కి దీనికి సంబంధమే లేదు. ఓకే సార్. అంటే ఇప్పుడు కొంచెం డౌట్ ఉంటది కదా, అంటే వాడుతున్నాను పౌడర్స్. అంటే ఇప్పుడు శాంతి మూల దేహం, ఒక నిమిషం ఉండండి. మీకు డౌట్ ఉంటది, సందేహం ఉంటది అన్నారు. దేహం ఉన్నంత వరకు సందేహం ఉంటది, అది సహజం. అంటే ఇప్పుడు త్రిపుల అంటే కరక్కాయనా సార్? త్రిఫల అంటే 3 ఫలాలండి. కరక్కాయ, తానికాయ, రా ఉసిరికాయ కలిపితే త్రిఫల. త్రికటు అంటే వేరు. త్రికటు అంటే శొంఠి, మిరియాలు, పెప్పళ్ళు, త్రికటు. ఇలా కొన్ని పొడులు కలయిక. అది ఎంతెంత పోర్షన్లో కలయాలనేది మన మునులు ఋషులు చెప్తారు. నెక్స్ట్ అండి. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. లాస్ట్ ప్రశ్న ముగించేద్దాం. చెప్పండి. నమస్తే అండి.
నమస్తే. మెనోపాజ్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి ఏమేమి చేయాలంటారు? ఇది తప్ప వేరేదే లేదు, రాసుకోండి. అంటే ఇప్పుడు మనం అది చెప్పిన చాలా పెద్ద చెప్తుంది. ఎందుకంటే ఆహారం తోటి మెనోపాజ్ క్లియర్ చేసుకుంటాం, మందులతో క్లియర్ చేసుకుంటాం. అవునా కదా? ఏదైనా ఆహారమైనా ఇప్పుడు మీ బాడీలో విటమిన్ సి తగ్గితే బయట నుంచి విటమిన్ సి టాబ్లెట్లు వేసుకుంటారు. మీ బాడీలో ఐరన్ తగ్గితే బయట నుంచి ఐరన్ టాబ్లెట్లు వేసుకుంటారు. ఆ ఐరన్ మీరు తినే ఆహారంలో ఐరన్ ఉంటే బయట నుంచి టాబ్లెట్లు వేసుకుంటామా? అవసరం లేదు కదా. అవును, ఎగ్జాక్ట్లీ. ఇది మీకు ఆ మెనోపాజ్ మీలో ఏ ఏ లోపాలు వస్తున్నాయో, ఏ ఏ పోషకాలు తగ్గుతున్నాయో ఆ పోషకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి పంట కొట్టడం జరుగుతుంది. ఇందులో మనం చెప్పడం ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్ కాబట్టి. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ అండి. చెప్పేద్దాం అంటే చెప్పండి సార్. సీతారామరాజు గారు, అల్లూరి సీతారామరాజు గారు చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసుకోవాలా? అవును, లాస్ట్ లో ప్రశ్న. రోదర్ఫోర్డ్ ఎలా ఉన్నాడండి? రోదర్ఫోర్డ్ ఎలా ఉన్నాడు? సార్ మీ సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. ఇప్పుడు మీ సబ్జెక్ట్ లోకి అంటే మీ క్లాస్ లోకి జాయిన్ అవ్వాలన్నా మీ ఆశ్రమం ఎక్కడైనా నాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం నేను వింటాం. సో అది నాకు అంటే సెండ్ చేస్తే జాగ్రత్తగా మన క్లాస్ ఫ్రీ గురుకులో ఉంది. ట్రెడిషనల్ వెయిట్ లాస్ దాని పేరు. ట్రెడిషనల్ పోతే ఇంకొక విషయం సార్. నా విషయం గురించి చెప్తున్నాను సార్. అంటే డయాబెటీస్ గురించి మీరు చాలా బాగా చెప్పారు. కొన్ని సూత్రాలు కూడా ఇచ్చారు. అంటే జనరల్ గా చాలా మంది వింటున్నాను, కానీ ఇంత క్లియర్ గా చెప్పిన వాళ్ళు నాకు ఎక్కడ తగల. లేదు సార్, అట్లా క్లియర్ గా చెప్పినందువల్ల కొంతమంది అయినా సరే మీరు చెప్పారు సార్ 90% ఏ మందులు వేసుకోకుండా తగ్గుతున్నాయని చెప్పారు కదా. అది 100% కరెక్ట్. కానీ కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే సార్ ఈ మెసేజ్ కానీ లేదా బుక్లెట్ కానీ అట్లా ఇస్తే వాళ్ళు వాడుకొని కొంతమంది అయినా సరే ఆ వ్యాధి నుండి బయటపడతారని నా ఉద్దేశం. మంచిదండి, మంచి విషయం. ప్రయత్నం చేద్దాం. ఇది మంద కాదు, మన గురువులు ఏమైనా చెప్తే నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. మంచిగా. మన క్లాసు ట్రెడిషనల్ వెయిట్ లాస్ అండి. మన క్లాస్ పేరు ట్రెడిషనల్ వెయిట్ లాస్, ట్రెడిషనల్ ఫేస్ యోగా, 2 క్లాసులు ఉన్నాయి మనవి. ఆ క్లాస్ లో ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ అండి, ఎవరికైనా ఇంకొకరు ఇస్తారా? పాత వాళ్ళకి ఇవ్వద్దు, కొత్త వాళ్ళు ఎవరైనా ఇవ్వండి. ఒక్క నిమిషం. ఎల్లా గౌడ్ గారు, ఆయనకి ఇవ్వండి. ఆ పేరు ఇప్పుడు నేను వెళ్ళలేదు. ఎల్లా గౌడ్ గారు, సరే మంచిది. నెక్స్ట్ చెప్పండి సార్. బండారి గారు చెప్పండి సార్. నమస్కారం అండి. సార్, నాకు షుగర్ వల్ల బెల్ ప్యాల్సీ వచ్చిందండి, అంటే ముఖపక్షవాతం. తెలుసు, ఫేషియల్ పారాలిసిస్ తెలుసా? అయితే ఇది 2 years నుంచి నాకు మళ్ళీ సింటమ్స్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి బెల్స్ పాలసీ వస్తే ప్రతిసారి కూడా దవడ పక్క వెళ్ళిపోవడానికి, మూతి పక్క వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ లేదు, ఫేస్ మజిల్స్ దగ్గరికి అయిపోయి అలా ఉండిపోవడం వల్ల దాన్ని మూవ్మెంట్ చేయాలా. మీరు ఫేస్ యోగాలో జాయిన్ అయినా దీంట్లో జాయిన్ అయినా ఉపయోగం. సరే సార్. దీని వల్ల మనకు యూజ్ ఉంటుందా సార్? చాలా ఖచ్చితంగా యూజ్ ఉంటది. యూజ్ ఉంటది. నేను ఇప్పుడు ఒకవేళ డబ్బా కొట్టుకునేవాడు అయితే నా పాత స్టూడెంట్లు అందరూ అయితే 10 కేజీల దగ్గర 20 కేజీల దగ్గర చెప్పుకుంటారు కదా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒకటి, మీరు ఒక్కసారి 1 నెల చెయ్యండి, అంతే చాలు. తర్వాత మీరు ఎవరికి చెప్పరు, మీరే మీ ఇంట్లో 10 మందికి సీట్లు బుక్ చేస్తారు. ఒక్కసారి ఎవరైనా మన క్లాస్కి వెళ్తే 10 సీట్లు బుక్ చేయాల్సిందే. ఇది నా దాని మీద ఉన్న నాకున్న శక్తి కాదు, నా గురువు గారి మీద ఉన్న నమ్మకం. నా మీద నాకున్న నమ్మకం కాదు. అందుకే నేను మాట్లాడేటప్పుడు ఒకలాంటి ఒక దిశనహంకారం ఉంటది. అహంకారం వేరు, దిశనహంకారం వేరు. అహంకారం అంటే నేనే గొప్ప అనుకోవడం, దిశనహంకారం అంటే మన గురువు గొప్ప అనుకోవడం. నాకు దిశనహంకారం, అందుకే నేను అలాగే మాట్లాడతా. మా పాత వాళ్ళందరూ మైకులు కట్ చేస్తాను చూసారా, చచ్చినా ఇవ్వను. నాది దిశనహంకారం. అంటే నా గురువు మీద నాకు పూర్తి నమ్మకం. ఆయన చెప్పింది 100కి 100% జరుగుతుంది. అందుకే ఒకసారి ఊరికి జాయిన్ అవ్వండి, 300 కదా, ఊరికే ఫ్రెష్ గా జాయిన్ అవుతారు. అయితే మీరే 10 సీట్లు బుక్ చేస్తారు తర్వాత. ఓకేనా? మంచి విషయం. ఫైనల్ క్వశ్చన్.
ఎవరికి ఇమ్మంటారు సార్? మన వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు లేకుండా ఎవరైనా ఉంటే పేరు చూస్తాను. ఇదేంటి పేరు కొత్తగా ఉంది చూడండి. అదేంటండి? ఆనంద్ జీ గారు చెప్పండి. ఆనంద్ జీ గారు ఆనంద్ గారు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్ అదే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఆన్లైన్ నేను మధ్యలో యాడ్ అయ్యాను, నాకు తెలియక ఇప్పుడే చూసాను వాట్సాప్ లో. ఏం లేదు, ఇది యూట్యూబ్ లో వస్తుంది. మన కన్సల్ట్ అవ్వాల్సిన ఏం అవసరం లేదు. ఫ్రీ గురుకుల్లో ట్రెడిషనల్ వెయిట్ లెస్ అని ఉంటే చాలు. అంటే అక్కడే మనం నేను కాంటాక్ట్ వేరేగా ఎవరిని కన్సల్ట్ అవ్వను. ఫ్రీ గురుకులు చేయండి చాలు. మన ఫోన్ నెంబర్ కూడా మనం ఇవ్వం అనమాట. చాలా ఫోన్లు వస్తాయి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను. మన క్లాస్ లో మన ట్రెడిషనల్ వెయిట్ లాస్ లో ఊరికి జాయిన్ అయిపోండి, మీకే తెలిసిపోతే స్టోరీ అంతా. ఓకే సార్. ఫ్రీ గురుకులలో ఎంటర్ అయితే సరిపోతుందా సార్? ఫ్రీ గురుకుల్లోకి వచ్చి ట్రెడిషనల్ వెయిట్ లాస్ అని ఒకసారి కొడితే నేను గజ్జిలాంటి ఒకసారి నన్ను పట్టుకుంటే అసలు వదలను. రోజు గోకుంటే సమ్మగా ఉన్నట్టు ఉంటాను నేను. ఓకేనండి. అంటే ఇప్పుడు గజ్జి అంటున్నారా మీరు? మంచిది, సంతోషం. చెప్పండి హంసిని గారు. ఈ పేరు వినలేదు. హంసిని గారు నమస్కారం సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. మీరు చెప్పింది అక్షరాల నిజం. మేము ఇక్కడ యూఎస్ లో ఉంటాము. ఇక్కడ జ్వరం వచ్చినప్పుడు మెడిసిన్ ఇవ్వరు 4-5 days. వినండి, అదిగోండి అమెరికాలో మెడిసిన్ ఇవ్వరు అని చెప్పి మన యూఎస్ లో ఆయనే చెప్తున్నాడు. చెప్పండి సార్, వీళ్ళకి అర్థం అవుతుంది మోటివేషన్ గా. యాక్చువల్గా నాకు 2 ఆడపిల్లలు అండి. వాళ్ళకు మెన్స్ట్రుయేషన్ అప్పుడు కడుపు నొప్పి వస్తుంది ఫస్ట్ డే. సో దానికి ఏమైనా హోమ్ రెమెడీ ఉందా అని. విచ్చలవిడిగా ఉంది. బీట్రూట్ జ్యూస్ 150 ml, ఓకే, కస్తూరి పసుపు 1/2 స్పూను, నేరేడు పళ్ళ గుజ్జు 3 కలిపి ఉదయం సాయంత్రం ఇవ్వండి. ఎందుకు నొప్పి వస్తుందో మళ్ళీ చూద్దాం. ఇక రాదు. ఓకే ఓకే. ఒక్క నిమిషం గురుగారు. మా అక్కకి అంటే చెవు ప్రాబ్లం అయింది. సో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమో 6 ఇంజెక్షన్స్ ఇచ్చిరు. సో ట్రెడిషనల్ వెయిట్ లాస్ జాయిన్ అవ్వండి. నేను చెప్తాను. ట్రెడిషనల్ వెయిట్ లాస్ లో జాయిన్ అవ్వండి. అంటే ఓపీలో అయిపోద్ది కదా, అది ప్రశ్న. ఓపీలో అయిపోతుంది ఇది. అవకండి. ఓకేనా? మేఘనా మేడం చెప్పండి. మేఘనా మేడం అంటే ఎవరు అనుకున్నారు? మీ వైఫ్. నా ధైర్యం, నా గుండె దడ, నా శరీరంలో 125 ట్రిలియన్స్లకి నూతన అనుభూతి, నా శరీరంలో ఉన్న 206 ఎముకల శక్తి, 360 జాయింట్ల ఉత్పత్తి, 600 కండరాల దృఢ నిశ్చయం. చెప్పండి మేడం, అంత బిల్డప్ ఇచ్చా మీకోసం. గట్టిగా చెప్పు, వినపట్లేదు. సరిపోదు. నా గురించి చెప్పాలంటే మీ క్లాస్ సరిపోదు అంటున్నాను. వాయిస్ వినట్లా. సరే, మ్యామ్ గురించి ఏం సరిపోదని అంటున్నారు సార్. మ్యామ్ గురించి చెప్పాలి, సరిపోదంట. సరిపోదంటున్నారా? మంచి విషయం. సరే, ఇక ముగించేద్దామా? లేకపోతే సార్ నేను ఒక నెంబర్ 1 క్వశ్చన్ అడుగుతాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకి లేపండి. అందరూ దించేసాను చేతులు. సార్ నెంబర్ 1 క్వశ్చన్ సార్. హెల్త్ గురించి అడగొద్దు. నేను హెల్త్ గురించి చెప్తాను కానీ ఈ క్లాస్ ఓపీ అయిపోద్ది. దీని గురించి, ఇది ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఇది ఎవరైనా చేయొచ్చా? శ్రీ గారు చెప్పండి. అడుగుతున్నారు. శ్రీ గారు చెప్పండి. శ్రీ గారు. సార్ ఇందాక మీరు అదే సౌత్ ఇండియాలోనే మీరు మీ గురువు గారు తర్వాత మీరు అని చెప్పారు కదా. నేనేనండి. ఇంకా దాని తర్వాత ఎందుకు రాలేకపోయారు అంటే? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. దీని గురించి తెలియాలంటే ముందు శరీరం గురించి తెలియాలా, శరీరంలో ఏ క్రియలు జరుగుతున్నాయో తెలియాలా, లివర్ గురించి తెలియాలా. ఇప్పుడు లివర్ డాక్టర్ కేవలం లివరే చూస్తాడు, హార్ట్ డాక్టర్ కేవలం హార్టే చూస్తాడు, కంటి డాక్టర్ ఓన్లీ కన్నే చూస్తాడు, పంటి డాక్టర్ కేవలం పన్నే చూస్తాడు. కానీ ఇందులో ఉన్నవాడు పంటి గురించి హార్ట్ డాక్టర్. నేను ఒక విషయం చెప్తాను. నేను మన క్లాస్ చెప్పిన మా క్లాస్ లో కళ్యాణి గారు అంటే పంటి డాక్టర్ ఉన్నారు. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తాను. ఆ రోజు పంటి గురించి మొత్తం చెప్పాను. ఆ కళ్యాణి గారు అనే డాక్టర్ వచ్చి మీరు ఏం చెప్పారు అదంతా నిజమండి, నేను పంటి డాక్టర్ అని చెప్పాను. కళ్యాణి గారు మేడం మా క్లాస్ లో. అలాగే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పిన గురించి అంత ఎవరు నేర్చుకుంటాడు? దాని గురించి మళ్ళీ ఔషధాలు గుర్తుపెట్టుకోవాలా, కుండలిని గుర్తుపెట్టుకోవాలా, మెడిటేషన్ గుర్తుపెట్టుకోవాలా, యోగాసనాలు గుర్తుపెట్టుకోవాలా, చక్రాలు గుర్తుపెట్టుకోవాలా, ఇవన్నీ గుర్తుపెట్టి అంత సబ్జెక్ట్ తెలిసినా ఇది మాట్లాడడం తెలియాలా? నేను దాని నుంచి బ్రేక్ లేకుండా బాగుతూనే ఉన్నానా? ఎంత స్పీడ్ లో అయినా మీ అందరికి అర్థమవుతుందా? వినసొంపుగానే ఉందా? అర్థమైనట్టు చెప్పాలా, అది వినసొంపుగా ఉండాలా? ఇవన్నీ చేయడం చాలా కష్టమైపోద్ది. పైగా తర్వాత ఇంత ఈ స్థితిలోకి వచ్చిన తర్వాత మనకు బయట వ్యామోహాలు వస్తాయి. మనం ఇప్పుడు నన్ను చైనాకి రమ్మని చెప్పారు, నన్ను చైనాలో పిలిచారు యోగా టీచర్ గా, 1,80,000 ఇస్తారన్నారు. మరి నేను వెళ్ళొచ్చు కదా. ఇందాక మేఘనా మేడం అని చెప్పి యోగా టీచర్ ఆవిడ యోగా టీచరే, ఆవిడ వెళ్ళొద్దని చెప్పారు.
నేను అందుకే అయిపోయాను. నేను డబ్బుల కోసం వచ్చి నేను కూడా చైనా వెళ్ళిపోవచ్చు కదా, 1,80,000 వస్తాయి కదా. అక్కడ చైనాలో చెప్పి ఇక్కడ ఫ్రీ గ్రూప్ కూడా చెప్పొచ్చు కదా. ఈ ఫ్రీ గ్రూప్ లో డబ్బులు వస్తాయి, చైనా డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు నేను ఫోన్ ఆన్ చేసి మీ ఫోన్ నెంబర్ నేను ఇచ్చాను అనుకోండి, మీ అందరికీ నా ఫోన్ నెంబర్ ఏదోటే మీరు అందరూ ఫోన్ చేస్తారు కదా. సరే ఇంతమంది నా దగ్గర కస్టమర్లు వస్తారు కదా, నేను చచ్చినా ఇవ్వను ఫోన్ నెంబర్. నేను బయట ప్రైవేట్ క్లాస్ ఒకటి కూడా పెట్టను. ఇలాంటి వాడు ఉండాలా, అది మా గురువు గారు మాకు నేర్పింది. నేను ఇప్పుడు ఫ్రీ గురుకులో చెప్పేసి మిమ్మల్ని అందరినీ మెడపట్టుకుని బయట తీసుకొచ్చి నేను ఫ్రీ గురుకులుగా బయట జాయిన్ అయితే నేను 1000 రూపాయలు తీసుకుంటాను, మీరు మీ రోగాలని తగ్గించేస్తాను అని బిల్డప్ చేయాల్సి చెప్పొచ్చు కదా. నేను చెప్పను. ఇలాంటి వాడు మా గురువు గారికి శిష్యుడు కావాలి, అలాంటి వాడికి అది నేర్పుతాడు. నేను అలాంటి వాడిని. ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవాలంటే అండి నేను చెప్తానండి మీకు. మీకు ఒక 1 నెల 2 నెలలు మా క్లాస్ వద్ద మీకు అర్థమైపోద్ది. నేను సిద్ధాంతి గారు అని చెప్పి ఎంఎస్సి జ్యోతిష్యం చేశాడు, ఎంఏ జ్యోతిష్యం చేసి హోమాలు చేయించి ఆయన మన సబ్జెక్ట్ ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా 2-3 ప్రయత్నం చేస్తున్నారు. చేసిన వాళ్ళు సహాయ సహకారాలు కూడా అని చెప్తాను. తప్పేముంది, మంచి విషయం. నెక్స్ట్ అండి ఇంకెవరైనా ఫైనల్ గా ఎవరికైనా లాస్ట్ క్వశ్చన్. గీతా గారు ఉన్నారు, చెప్పండి గీతా గారు. గీత గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో, నమస్తే సార్. చెప్పండి. నమస్తే అండి సార్. ఇది కోల్డ్ వస్తుంటుంది సార్, వైరల్ కాదు, ఈ సీజనల్ కోల్డ్, అలర్జిక్ కోల్డ్. అది తగ్గడానికి ఏంటి సార్? ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా కంటిన్యూ వస్తూనే ఉంటది. 1/2 స్పూన్ ఒరిజినల్ తేనె లేదా స్పూన్ ఒరిజినల్ తేనె, సొంటి పొడి 1/2 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్. నేను ఆల్రెడీ యూట్యూబ్ లో చెప్పాను, మళ్ళీ క్లాస్ వినండి. ఈ క్లాస్ మళ్ళీ చూడండి, అందులో కనబడుతుంది. అది ఉదయం సాయంత్రం తీసుకుని చెప్తాం. మురళి గారు మగవాళ్ళకి అవకాశం ఇద్దాం, పాపం మగవాళ్ళు మంచి వాళ్ళు. మురళి గారు చెప్పండి. సార్ నమస్తే సార్, నేను మీ స్టూడెంట్ ని. చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, అందరికి ఒక క్లారిటీ వచ్చి ఒక డౌట్ అడుగుతాను సార్. ఏంటంటే సార్, జనవరి టు డిసెంబర్ సీజన్లు మారుతా ఉంటే మనం చెప్పే డైట్ వచ్చేసి ఒక సీజన్ విని ఇంకొక సీజన్ వినలేకపోయిన వాళ్ళకి త్రూఅవుట్ లైఫ్ కంటిన్యూ చేయాలంటే నేను బుక్ ప్రయత్నం చేస్తున్నాను, కానీ మన టైం సరిపోక బుక్ రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను. యూట్యూబ్ లో వీడియోలు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ అది కుదిరితే ఇనాగ్రేషన్ తీసుకొని జనవరి నుంచి డిసెంబర్ వరకు మన ఇంట్లోనే మనం కూర్చొని మనమే ప్రయత్నం చేసి తగ్గించేలా ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఒక సింపుల్ బేసిక్ గానే ఉండుంటే మిగతా వాళ్ళందరికీ కూడా త్రూఅవుట్. నేను అదే చెప్తాను, నేను ప్రయత్నం చేస్తాను. ఆ పుస్తకం కోసం ప్రయత్నం చేస్తున్నాను, యూట్యూబ్ వీడియోల కోసం ప్రయత్నం చేస్తున్నాను. టైం లేదండి, మెయిన్ టైం లేదంటే టైం 24 గంటలు ఉంది, కానీ మనకి కుటుంబం ఉంది, మనకి ఇది ఉంది, ఇవన్నీ. నేను పుస్తకం చదవాలా, నేను నా పక్కన ఎప్పుడు పుస్తకాలు ఉంటాయి, ఈ పుస్తకాలు చదవాలా, నేను యూట్యూబ్ వీడియోలు చేయాలా, ఇవన్నిటి వల్ల అవ్వలేదు. ఖచ్చితంగా చేస్తాను. మంచిదండి, మిమ్మల్ని అందరితో కలిసి మాట్లాడడం ఇంకా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం, నా పాత స్టూడెంట్ అందరికీ మైక్ ఇవ్వకపోయినందుకు బాధపడద్దు. ఎందుకంటే మీరు వచ్చి సార్ నీ వల్ల ఇన్ని కేజీలు తగ్గాను చెప్పుకుంటే వేస్ట్. అది మనం గొప్ప చెప్పకూడదు, మన పని మాట్లాడాలా, మనం మాట్లాడకూడదు. అవునా? మనం పని మాట్లాడింది అనుకోండి, అప్పుడు అది గుండెల్లోకి వెళ్తుంది. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఓపికగా విన్నందుకు మంచి విషయం. ఇంకో విషయం చూసారా, నేను ఇంత గట్టిగా మాట్లాడినందుకు మీ వీధిలో కుక్కలు ఉండవు, ఎందుకంటే నేను అంత గట్టిగా అరుస్తాను. ఓకేనా? మంచి విషయం, సంతోషం. మేడం తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా ఛానల్ పేరు యోగ శిక్షణ ఏలూరు అండి. నా ఛానల్ యోగ శిక్షణ ఏలూరు. మంచిదండి. ఓకే, చూసారు కదండి, అందరూ కూడా మంచి సెక్షన్ అయితే అందరూ కూడా చూసాము. చాలా మంది మిస్ అయ్యారు కదండి, వాళ్ళ కోసం రేపు యూట్యూబ్ లైవ్ వెళ్తుంది, మళ్ళీ కూడా ఒకసారి అందరూ కూడా చెక్అవుట్ చేయండి సార్. రికార్డింగ్ అంతా రేపు రిలీజ్ చేస్తాము. వన్స్ అప్డేట్ అవగానే అందరికి ఇన్ఫార్మ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ట్రెడిషనల్ వెయిట్ లాస్ క్లాస్ అయితే సార్ తీసుకుంటున్నారు, అండ్ ఫేస్ యోగా కూడా తీసుకుంటున్నారండి. ఫుడ్ డైట్ ని యూజ్ చేస్తూ తొందరగా రికవర్ చేసుకోవచ్చు. తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే, అంటిల్ దెన్ బాయ్, సీ యూ, గుడ్ నైట్. అందరూ తప్పకుండా ఫ్రీ గురుకుల్ పేజ్ ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాయి. ఎవ్రీ మంత్ 25th నుంచి 31st వరకు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్, జై భారత్.